నా పాటల పుస్తకంలో నుండి 131వ పాట పాడుకుందాం. 131. యెహోవా గద్దె ముందట జనాంబులార మ్రొక్కుడి. యెహోవా గద్దె ముందట జనాంబులార మ్రొక్కుడి. యెహోవా దేవుడేసు మీ సృజింప చంపకర్తాయే సృజింప చంపకర్తాయే సృజింప చంపకర్తాయే. యెహోవా గద్దె ముందట జనాంబులార మ్రొక్కుడి. స్వశక్తి చేతనాయానే మమ్మోన్ సృజించే మట్టిచే. స్వశక్తి చేతనాయానే మమ్మోన్ సృజించే మట్టిచే. భ్రమించు గొర్రె రీతిగా తపంగా మళ్ళీ చేర్చేను. తపంగా మళ్ళీ చేర్చేను. తపంగా మళ్ళీ చేర్చేను. యెహోవా గద్దె ముందట జనాంబులార మ్రొక్కుడి. సుకీర్తి పాడి గొంపోలై ప్రసిద్ధి చేతుమాయానన్. సుకీర్తి పాడి గొంపోలై ప్రసిద్ధి చేతుమాయానన్. జగత్తు వేయినోళ్ళతో స్తుతించు దివ్యమౌధ్వనిన్. స్తుతించు దివ్యమౌధ్వనిన్. స్తుతించు దివ్యమౌధ్వనిన్. యెహోవా గద్దె ముందట జనాంబులార మ్రొక్కుడి. ప్రభుత్వ ముండునంతకోన్ అగోన్ని ప్రేమ నిత్యము. ప్రభుత్వ ముండునంతకోన్ అగోన్ని ప్రేమ నిత్యము. చిరంబు నీదు సత్యము వసించు ఎల్లకాలము. వసించు ఎల్లకాలము. వసించు ఎల్లకాలము. యెహోవా గద్దె ముందట జనాంబులార మ్రొక్కుడి. యెహోవా దేవుడేసు మీ సృజింప చంపకర్తాయే సృజింప చంపకర్తాయే సృజింప చంపకర్తాయే. యెహోవా గద్దె ముందట జనాంబులార మ్రొక్కుడి. 278. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి. ఒక వింతగు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి. నాతో సంతోషించుడి. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి. ఒక వింతగు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి. నాతో సంతోషించుడి. అంధకారమయమైన భూమిన ద్యంతము వెలిగింప దాని ఆవేశము తొలగింప. వందితుండు క్రీస్తేసునాథుడు వచ్చే ప్రకాశుండై భూమికి ఇచ్చే ప్రకాశంబు. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి. ఒక వింతగు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి. నాతో సంతోషించుడి.
కాననందకారంబు తొలగ ప్రకాశించెనులెండు, మీరు ప్రకాశింపను రెండు. మానవులను సంతోషపర్చనై మహిని అవతరించే, భక్తుల మనసు సంతసించే. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతగు కీర్తన. సంతోషించుడి నాతో సంతోషించుడి, మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశింప, హృదయము గుల ప్రకాశింప. మున్ను తీయబడి వాగ్దత్తం తిన్నగ నెరవేరే, భక్తుల కన్నులాశ తీరే. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతగు కీర్తన. సంతోషించుడి నాతో సంతోషించుడి, ప్రీతి అయిన ఈ పండుగ గూర్చి నూతన కీర్తనను కలసికొని నాతో పాడుచును. నీ దరిస్తులకి పాడుచు, నీ తీరుగనైనా తెలుపగా ఆతురపడవలెను. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని. చించుడి నాతో సంతోషించుడి, పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను లోకమున చూపింపగవలెను. చూపకపోయిన లోపము మనపై మోపబడును నిజము, వేగమే చూపుదమా పదము. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని. సంతోషించుడి నాతో సంతోషించుడి. వింతైన పాట పాడటానికి సంతోషించండి. అంధకారమయమైన భూమిని చివరి వరకు వెలిగించడానికి, ఆవేశం తొలగించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ తండ్రిని నమ్మకంగా వెంబడించుదాం, ఆ తండ్రికి సంతోషాన్ని కలిగించేవారుగా ఉందాం. సరే, పోయిన వారం మీ వాక్యం విన్నారమ్మా? చెప్పండి అయ్యా. కాలేం ఏంట్రా? ఏంటయ్యా పోయిన వారం విన్నది? వరే 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 క్రీస్తు లేకపోతే తెలుసుకోవాలి, లేదని సరిపోదు. యేసై కలిగిన మనసు, తగ్గించుకునే మనసు. చెప్పండి. తగ్గించుకునే మనసు, పరిచర్య చేసే మనసు. చెప్పు. పరిచర్య చేసే మనసు, ఆయన చిత్తం చేసే మనసు. చెప్పండమ్మా. ప్రేమించే మనసు, క్షమించే మనసు, త్యాగపూరితమైన మనసు, సహించే మనసు. ఏసైకుండా మనసులయ్యి విని వెళ్ళిపోవటం కాదు, విని బుర్రలో చేర్చుకోవాలి. ఓకే, సరే, ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ ఏసైకున్న మనసు, ఒకటి తగ్గించుకునే మనసు, రెండు పరిచర్య చేసే మనసు, త్యాగపూరితమైన మనసు, ఆయన ఇష్టం, ఆయన చిత్తం, తండ్రి చిత్తం చేసే మనసు, సహించే మనసు, క్షమించే మనసు, ప్రేమించే మనసు. 7 చెప్పాం. సరే, ప్రార్థన చేసుకుందాం. ఒక్కరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం.
మన యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. మనందరం లేచి నిలబడి, నిన్న నేడు రేపు యేసు మారనివాడు, ఎందరైనా మారవచ్చు యేసు మారడు, యేసు మారడు, యేసు మారడు, ఎందరైనా మారవచ్చు యేసు మారడు. దేవుని జీవాత్మానా మీదికి రాము, దేవుని జీవాత్మానా మీదికి రాము, వీరాచు వంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రాము. జీవాత్మని దేవా, మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడిన ఏ భాగము మా శరీరంలో మాలో ఉండనియవద్దు తండ్రి. అయ్యా, మీ కొరకు మమ్మల్ని జీవింపచేయండి. మిమ్మల్ని మీరు మా జీవితాల ద్వారా, సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. మీరే ఈ సేవను మీ నామం ఘనత కొరకు నిలబెట్టుకొని వాడుకోమని ఈ సమయం ఇచ్చావు. మీకు వందనాలు చెల్లించుకుంటూ నేను ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో జరుగుతున్న సేవను ప్రత్యేకముగా ఆశీర్వదించండి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి కదలని వారు స్థిరులై ఎప్పటికీ ప్రభు కార్య అభివృద్ధి అందు ఆసక్తులై ఉండమన్నావు. ఈ మాట మేము నమ్మి మా ప్రయాస వ్యర్థము కాదని ఎప్పటికి ఆసక్తులుగా ఉండమన్నావని ఆ మాటలు నమ్మి పనిచేస్తుండగా మీరే మాకు సహాయం చేయండి. అయ్యా, మాతో మీరు మాట్లాడి మీ నామ ఘనత కొరకు మమ్మల్ని నిలబెట్టు. మీరే సేవలో ఫలాలు ఇవ్వండి. సేవ ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. దయతో కూర్చోండి. 2 కొరింథీయులకు వ్రాయబడిన పత్రిక 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనము. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ధనవంతుడైన యేసయ్య మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసు ప్రభువా, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయి ప్రభువా. మీరే ఈ సేవ ద్వారా, ఈ వాక్కుల ద్వారా మీ నామాన్ని గనపరచుకోండి. మీ సేవకుడుగా నన్ను మీ సిలువ చోటున దాచి సహాయం మీ చేయమని తండ్రి 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం యొక్క సత్యాలు మాకు తెలియచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని చూస్తుంటే కొరింథీ సంఘము యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉంటకు పిలువబడిన పౌలును, సోస్తెనోసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు పరిశుద్ధపరచబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని ఈ కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఈ కొరింథీ సంఘంలో కలహాలు, కక్షలు బాగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు చెప్తుంది. మీరందరూ ఒక్క భావంతో, ఒకే మాటతో ఉండాలి. భేదాలు, పోట్లాట్లు మీకు ఉండకూడదు. అయ్యో సంగమా, 1వ అధ్యాయం 1 కొరింథీ 10వ వచనంలో, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు కక్షలు లేక ఏక మనస్సుతో ఏకతాత్పర్యంతో మీరు సన్నద్ధులుగా ఉండాలని యేసయ్య పేరట వేడుకుంటున్నాను అంటున్నాడండి. కక్షలున్నాయి, మీలో కలహాలు కలవని మిమ్మల్ని గురించి క్లుయో ఇంటి వారి వలన నాకు తెలిసింది.
కక్షలున్నాయి మీలో, కక్షలున్నాయి. ఏకభావం అనేది ఒక్క మాట మీద మీరు ఉంటాం, మీకు రావట్లేదు. దేవుడు నమ్మాను అంటున్నారు కానీ ఎందుకు ఇలాగ అయిపోయారు, అయ్యో సంగమా అని కొరింథీ సంఘాన్ని చూసిన దైవజనుడు చాలా దుఃఖపడుతూ ఆదరిస్తూ వీరితో మాట్లాడుతున్నాడు. 2 పత్రికలు వీరికి రాశాడు. ఇప్పుడు మనం చదువుకున్నది 2వ పత్రిక, 2సారి రాశాడు ఉత్తరం. ఈ పత్రికలు అంటే ఉత్తరాలు రాసిన ఉత్తరాలు. ఈ ఉత్తరంలో 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలో ఉన్న దేవుని సంగమునకును అకయ్యందంతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఈ సంఘానికి రాస్తూ, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. యేసయ్య అంటే ఎవరో తెలుసు కదా. ఓ సంగమా, కొరింథీలారా, యేసయ్య గురించి మీకు తెలుసు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. దరిద్రుడు అంటే ఏమీ లేనాడు. ధనవంతుడైన యేసయ్య మనల్ని గొప్పవాళ్ళని చేయటానికి మన కొరకు అధముడయ్యాడు, ఏమీ లేనోడయ్యాడు. పేదవాడిని బాగు చేయటానికి ధనవంతుడు వస్తాడా? పేదవాడిని దగ్గర ప్రేమించే ధనవంతుడు ఉంటాడా? బాగా కోటీశ్వరుడు రోడ్డు పక్కన చిన్న గుడి చేసుకొని ఉన్నాడు అనుకో, వాడి దగ్గర కూర్చుంటాడా? ఉండేడు కదా. చాలా కాలం క్రితం నేను ఒక ఇంటికి మంగళగిరి వెళ్ళా. రోడ్డు పక్కనే ఉంది. అయ్యా ఫలాని సహోదరి ఉందయ్యా, ఆమెకు క్యాన్సర్ వచ్చి మంచం పట్టి ఉందయ్యా, అసలు నడవలేకపోతుందయ్యా, మీరు రావాలి అంటే ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఊరికి వెళ్ళాను. రోడ్డు పక్కన చిన్న గుడిసె. వంగి ఆ ఇంటికి వెళితే మంచంలో నేను నుల్లక మంచం ఒరిగిపోయిటా ఉంది మంచం. ఆ ఇంట్లోకి వెళ్తే భయంకర వాసన. మంచంలోనే పాసు పోసుకుంటుంది, మంచంలోనే అన్ని, ఎవ్వరు చుట్ల. ఆ దగ్గరికి వెళ్ళగానే నాకు వాంతి అయిపోతుంది, వాంతి వచ్చేస్తుంది. కానీ వెళ్ళి యేసయ్య ప్రేమను చాటి ప్రార్థన చేసి, యేసయ్యని నమ్ముకోమ్మా, అయ్యా బ్రతికితే నీ కోసం బ్రతుకుతాను, చనిపోతే నీ దగ్గర ఉండేటట్టుగా నన్ను చెయ్యని అడుగు అని చెప్పి తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చేప్పటికి వాంతి అయిపోయింది నాకు. కానీ యేసయ్య మనసును చూస్తుంటే లక్షల మంది దూతల మధ్యలో పొగడబడేటువంటి దేవుడు 2 రెక్కలతో మోకాన్ని కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకమైన మహిమతో నిండింది అని గాన ప్రతిగానాలు చేస్తూ పొగడబడవలసిన దేవుడు, ధనవంతుడైనటువంటి దేవుడు దరిద్రులమైన మనల్ని కాపాడటానికి ఉన్నత లోకాన్ని విడిచి అధమమైన లోకానికి వచ్చాడు. ధనవంతుడైన దేవుడు దరిద్రులుగా ఉన్న మానవుడిని దేవుడు ఆయన పోలికలో చేశాడు. కానీ దేవుని ఆజ్ఞ మీరిన మానవుడు, దేవుడు చెప్పింది చేయొద్దు అని ఫలాన్ని చేయొద్దు అని చెప్తే చేయొద్దు అన్నది చేసి ఆజ్ఞను అతిక్రమించిన మానవుడు దేవుని పోలికను ఉన్నతత్వాన్ని పోగొట్టుకున్నాడు. పాపము మానవుడిని దరిద్రుడిగా చేసింది. పాపము మానవుడిని దుష్టుడిగా చేసింది. పాపము మానవుడిని చాతకానుడిగా చేసింది. పాపము మానవుడిని వికారిగా చేసింది, కురూపిగా చేసింది.
దేవుడు మానవుడిని యథార్థవంతులుగా పుట్టించాడు. ప్రసంగి 7:29. కానీ సాతాను మాటలు విని తంత్రాలు కల్పించుకొని అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆకారాన్ని, ఆనందాన్ని, అభివృద్ధిని పోగొట్టుకున్నాడు మానవుడు. ఆజ్ఞాతిక్రమమే పాపము మానవుడిని దరిద్రుడిగా చేసింది. ఈ దినాల్లో చూస్తుంటే ఎక్కడ చూసిన రోగాలు, ఎన్ని రకాల రోగాలతో మనుషులు నిండిపోయారు. ఆ మధ్య ఒక పిల్లవాడికి జ్వరం వచ్చిందని ఇంజెక్షన్ చేస్తే ఆ ఇంజెక్షన్కి ఇన్ని పొక్కులు దద్దురులాగా వచ్చేసింది. దద్దురులుగా వచ్చేసి నల్లగా అయిపోయినాయి. ఆ మచ్చలన్నీ ఒంటి నిండా నల్లగా మచ్చలు వచ్చేసినాయి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ గారు ఇంజెక్షన్ చూసుకున్నాడు. ఇంజెక్షన్ బాగానే ఉంది. ఏంటి ఇంజెక్షన్ చేసిన తర్వాత ఎట్లా రావటం ఏంటి? హడావుడిగా ఇంకో హాస్పిటల్కి తీర్చారండి. పిల్లారా, ఈ మందేంటో, ఈ శాంపిల్స్ ఏదో అయిపోయినాయి అని డాక్టర్ గారు మళ్ళీ ఆ డాక్టర్ గారు ఇంకొన్ని మందులు రాశాడు. అతని జీవితం అంతా నల్లటి మచ్చలతోనే బ్రతికాడండి. ఈ దినాలలో మనుషులు ఒకటి చేస్తే ఇంకోటి వస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఆపరేషన్ చేస్తూ ఉండగా ఒకటి చేయి కట్ చేయి ఇంకోటి కట్ చేస్తారన్నారు వాళ్ళ డాక్టర్లు. ఆ స్పీడ్లో రక్తం కారుతూ ఉంటుంది, పోయిగానే రక్తం కారుతూ ఉంటుంది. తుడుస్తూ ఉంటారు, నీళ్ళు వెళ్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ నరం కనపడక ఆ రక్తంలో కట్ చేసి పడేశాడు. తప్పించిపోయి కట్ చేసేసాడు. అది కట్ చేస్తే అది బ్రతకడు. దాన్ని కలపలేడు. కొన్నిసార్లు మనం ఆపరేషన్కి వెళ్తాం కానీ పంపిస్తాం కానీ వాళ్ళు మానవులే. కొన్ని పరిస్థితులు ఒకటి చెప్పి ఒకటి చేస్తారు, కాపాడబోయి చంపేస్తారు. చంపాలని కాదు కానీ కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో ఏదో చేసేస్తారు. భరించాల్సింది. ఆ మధ్య ఒక సహోదరుడు పాకాలపాడులో ఆపరేషన్కి వెళ్ళాడు. కిడ్నీ వైపు ఆపరేషన్ చేయాలి, కుడివైపు చేయాల్సిన ఆపరేషను అవి చేశాడు, ఎడవైపు చేశాడు. డాక్టర్ గారు కుడివైపు చేయాల్సిన ఆపరేషను కిడ్నీ దగ్గర ఎడవైపు చేశాడు. అయ్యా అసలు నొప్పి తగ్గట్లేదయ్యా అంటే బ్రహ్మాండంగా ఇది పో అన్నాడు. బ్రహ్మాండంగా ఇది పో అంటే నొప్పిలో తెలియలేదు అతనికి. ఆ నొప్పిలో కట్టు పడేశాడు. ఏంటయ్యా నాకు ఇటు నొప్పి పడుతుంది, ఏంటయ్యా నాకు ఎటువైపు నొప్పి ఎడవైపు అయితే నువ్వు నాకేంటా ఇటు చేసేవేంటయ్యా అంటే ఎక్స్రే అంతే కనపడుతుందయ్యా. ఎక్స్రేలో అట్టే కనపడుతుందంట. ఎక్స్రే అటు కనపడటం ఏంటయ్యా, నాకు కుడివైపు కాదు ఎడవైపు నాకు నొప్పి అంటే కుడివైపు ఆపరేషన్ చేసావు. ఎక్స్రే చూసుకుంటే ఎక్స్రే ఎడవైపే చేయాల్సింది. ఎటు చేశాడు? ఏమంటున్నాడు? బ్రహ్మాండం చేశాను, సక్సెస్ అయింది పో అంట. ఏమి సక్సెస్ అయింది? ఒకటి చెప్పి ఒకటి చేశాడు. ఈ రోజుల్లో మనుషులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయ్యో ఇది కాదని నువ్వు చెప్పింది అదే అంటున్నాడు. మళ్ళీ ఎడవైపు ఓపెన్ చేయాల్సి వచ్చిందండి. ఈ దినాలలో ఎవరిని నమ్మాలి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పాపము మానవుడిని దరిద్రుడిగా చేసింది. ఈ దరిద్రుడైన మానవుడు పాపం వల్ల యథార్థంగా ఉండవలసిన మానవుడు, ఆరోగ్యంగా ఉండవలసిన మానవుడు, ఆనందంగా ఉండవలసిన మానవుడు, ఆనందాన్ని పంచాల్సిన మానవుడు ఆనందాన్ని పోగొట్టుకొని ఏడిపిస్తున్నాడు. తల్లిదండ్రులు దుఃఖపెట్టే పిల్లలు కనిపిస్తున్నారు, భార్యను దుఃఖపెట్టే భర్త కనబడుతున్నాడు, బిడ్డలను దుఃఖపెట్టే తండ్రి కనబడుతున్నాడు, బిడ్డలను దుఃఖపెట్టే భార్యలు కనిపిస్తున్నారు, అలాగే ఇరుగు పొరుగు వారు కనిపిస్తున్నారు. కుటుంబాలను గొడవలు పెట్టుకొని రచ్చ చేసే ఇరుగు పొరుగు వారు కనిపిస్తున్నారు. ఏంటి, ఎక్కడి నుండి వచ్చింది ఇది? పాపం యొక్క పర్యవసానము. పాపము మానవుడిని, సమాజాన్ని సంతోషము, సమాధానము, సమృద్ధి లేకుండా చేసింది. ఇటువంటి మానవుడిని సమృద్ధి, సమాధానం లేక రోగి అయి, కురుపి అయి,
దుఃఖములో ఉన్న మానవుడిని విడిపించటానికి. పరిశుద్ధుడైన దేవుడు, పూజింపబడే దేవుడు, ఆ దేవుడు మానవుడు రక్షించడానికి ఊర్ధ్వలోకము నుండి, ఉన్నత లోకము నుండి నీచ లోకానికి వచ్చాడు. ఉన్నతమైన లోకములో నుండి అధమమైన లోకానికి వచ్చాడు యేసు. పూజార్హుడవు, పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పూజార్హుడవు, పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పరము చేర్చి ఫలములిచ్చే పాపనుడగున ప్రభువు నీవే. పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగుమా ప్రభువు నీవే. స్తుతించెదను నిన్ను నేను. పూజార్హుడు, పవిత్రుడు, పాపిని క్షమించే మిత్రుడు, పూజించబడే దేవుడు. పూజింపబడే స్థలాన్ని వదిలి పాపలోకానికి వచ్చిన ఈ దేవుడు పాపులమైన మనల్ని రక్షించాలని ఆయన మనసు ఎంత గొప్పదండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపములో ఉన్న వ్యక్తిని రక్షించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించింది పాపములో ఉన్న మానవుడిని రక్షించడానికి. ఆయన ఎలా వచ్చాడు? ధనవంతుడైన దేవుడు దరిద్రులమైన మనల్ని రక్షించడానికి ఆయన మన కొరకు దరిద్రుడిగా వచ్చాడు. రోమా 8:4 రోమిలకు రాయబడిన పత్రిక 8:4 మన దేవునికి ఉన్న మనసు ఏంటో చూద్దాం. ఎలా ఆయన ఈ లోకానికి వచ్చాడో చూద్దాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు తన కుమారుడిని పాపములో ఉన్న మానవుని రక్షించడానికి పాప శరీరాకారంతో పంపాడండి. ఉన్నతమైన దేవుడు ఉన్నతమైన కుమారుడిని పాపులమైన మనల్ని రక్షించాలని పాప శరీర ఆకారంతో పంపించాడు. మానవ శరీరాకారం ఏంటి? పాప శరీరాకారం. అందుకే వీడు చచ్చిపోతే 3 రోజులు దాటిందంటే ముక్కంట, చెవులంట, ఎక్కడెక్కడ రంధ్రాలు నీరు కారుతుంది, ఉబ్బుతాడు. అంతే ఉంచామా ఢామ్ అని పొట్ట పగులుతుంది, వాసన, కలరా జబ్బులు వస్తాయి. తేలికి కొండిలో ఉంది, పాముకు కూరలో ఉంది. ఈ కలుడికి పాప శరీరాకారంలో ఉన్న ఈ మానవుడికి నిలువెల్ల విషయమే. కాబట్టి వీడిని ఒక జంతువు పడేసినట్టుగా, ఒక పక్షిని చంపి పడేసినట్టుగా, ఒక పాముని చంపి పడేసినట్టుగా చంపి బయట పడేస్తే కుదరదు. మనకంటే చాలా ఆకారం లావు, ఎంత పెద్దగా ఉన్న గేదెనైనా ఆవునైనా చచ్చిపోతే రోడ్డు చివరి పడేస్తారు. వీడిని మాత్రం గేదె కంటే లావు ఉంటాడు ఆ మానవుడు. ఎన్ని గేదెలు కలిస్తే మానవుడు అవుతాడు? కానీ ఆ గేదె కన్నా రోడ్డు పక్కన పడేస్తే ఇంత కంపు ఉండదు. కానీ ఈడిని పడేశారంటే కలరానో ఏ రోగాలు వస్తాయి. ఎందుకంటే వీడికి నిలువెల్ల విషం. పాప శరీర ఆకారం. ఈ ఆకారము పాప శరీరాకారం. దేవుడిచ్చిన ఆకారాన్ని పోగొట్టుకున్నాడు సాతాను మాటలు విని. ఈ దినాల్లో ఎంతమంది దేవుని వాక్యం వింటూ కూడా దేవుని మాటలు వదిలేసి పాప శరీరాకారంతో సాతాను మాటలు విని ఆకారాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని వాక్యం వింటున్నారు, దేవుని సన్నిధిలో ఉంటున్నారు. వారి స్వభావము, వారి ఆకారము పాప తలంపులు, ఆలోచనలు, మాటలు, పోటల. ఇటువంటి వ్యక్తిని బాగు చేయటానికి దేవుడే పాప శరీరాకారముతో
లేక దరిద్రుడిగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ప్రకటన గ్రంథము, ప్రకటన 3వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు చదువుతుంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, చల్లగానైనా వెచ్చగానైనా లేవు. చల్లగా కానీ వెచ్చగా కానీ ఉంటే మేలు, వెచ్చగా కానీ చల్లగా కానీ ఉండకుండా నులివెచ్చగా ఉన్నావు, అందుకని నోటు థూ అని ఉమ్వేని ఉద్దేశించాను. నీవు దౌర్భాగ్యుడు, దిక్కులేనోడివి, దరిద్రుడివి, గుడ్డోడివి, దౌర్భాగ్యుడివి. ఎన్నున్నాయి? 5 మాటలు చెప్తున్నాడండి. నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలినోడివి, దిక్కులేనోడివి, దరిద్రుడివి, గుడ్డోడివి, దిగంబరుడివి. ఎన్ని? ఎంత దుఃఖం అండి అని ఎరగట్లేదు. ఎక్కడో దరిద్రుడు అని ఎరగట్లా. దరిద్రుడు. పాపము మానవుడిని దరిద్రుడిని చేసింది. పాపము వలన రకరకాల రోగాలు. ఎయిడ్స్ ఎక్కడి నుండి వచ్చిందండి? మందు లేని రోగాలండి. ఇప్పటికీ కొన్నిటికి రోగాలకి మందులు లేవండి. ఎన్నో సంవత్సరాల క్రితం పుట్టింది ఎయిడ్స్ రోగం. ఎప్పటికీ మందులు లేవు. దాదాపు 30 సంవత్సరాల క్రితం నుండి 40 సంవత్సరాల నుండి ఉంది. ఇది మందులు లేవు. దౌర్భాగ్యులు. ప్రియులారా, ఒక ఆమె యేసయ్య వాక్యం విన్నదండి. వింటూ కూడా దేవుని సన్నిధికి వచ్చేది, వచ్చి అందరితో ముచ్చట్లాడేది. కొంచెం మంచి మొగోళ్ళు ఎవరున్నారా యవన బిడ్డలని చూసుకునేది. చర్చికి వచ్చి వాళ్ళతో మంచిగా మాట్లాడేది. నిదానంగా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకునేది. వాళ్ళతో పిచ్చిగా తిరుగుతూ డబ్బులు వాళ్ళ దగ్గర లాగేసుకొని, డబ్బులు ఇవ్వకపోతే నువ్వు నన్ను అది చేసి విడి చేసావు అని కేసులు పెడతానని బెదిరించేది. అలాగా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి ప్రియులారా ఎలాగైపోయాక చివరికి కొంతకాలం అయ్యాక నల్లగా అయిపోయి మచ్చల మచ్చల ముఖం అయిపోయింది. చేతులు అన్నీ ఇదైపోయినాయి. సన్నగా అయిపోయింది. ఏమైపోయింది? సన్నగా అయిపోయింది. నల్లగా సన్నగా అయిపోయింది. అరే ఇంత లావు, ఇంత డ్రెస్ లిఫ్ట్కి వేసేది రేది, ఏ చీర వేసుకుంటే జాకెట్ వేసుకుంటే ఆ పోగులు ఉంటాయి, అయ్యేంటి వెనక ఏ రబ్బర్ బ్యాండ్లా క్లిప్లా ఉంటాయి, ఆ రకమైన పాలిషులు, నెయిల్ పాలిషులు ఉంటాయి, కాళ్ళ గోడ్లకి ఆ పాలిషులు ఉంటాయి, అన్ని మ్యాచింగ్, పోగులు మ్యాచింగ్. ఎలాగా ఆ తర్వాత ఇది బొట్టు మ్యాచింగ్, జాకెట్ చీర ఏమవుతుందో అన్ని మ్యాచింగ్. అలాంటి ఆమె సన్నగా నల్లగా అయిపోయింది. చూస్తే ఎయిడ్స్ రోగం ముదిరిపోయింది అన్నారు డాక్టర్స్. ఆ దినాలలో ఈ రోగం అంటే ఇంట్లో వాళ్ళు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఏమైందో తెలుసా? రోడ్డు పక్కన చిన్ని గుడిసె తాటాకులు వేసుకుందండి. రోడ్డు ప్రక్కన అట్లా బొంగు ఆనిచ్చి పాక ఈటని కూడా లేక ఆనిచ్చి 4 తాటాకులు వేసుకున్న సందులో పెట్టుకోకూడి ఏడ్చేది. అయ్యో అయ్యో కాపాడండి. ఎవరు కాపాడతారు గుడిసెలో? ఈ నొప్పి ఉంది, బాధలు ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నా, నన్ను కాపాడండి. ఆ దగ్గరికి వెళ్తే ఎవరా అని చూస్తే ఆమెను చూడగానే భయపడిపోయేవాళ్ళండి. కేకలు పెట్టి రోజులు ఏడ్చి ఆకలి పెట్టండి ఏమన్నా అంటే దగ్గరికి వెళ్తే చెప్పండి, ఆమెను చూడగానే పళ్ళు కనపడుతున్నాయి, దెయ్యంలాగా ఉంది, గుడ్లన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి, లొట్ట బొగ్గలైపోయినాయి. అయ్యా ఏమన్నా పెట్టండి అయ్యా, ఆకలి అవుతుంది. దగ్గర చూడగానే భయపడిపోయి పారిపోయేవాళ్ళు. ఆకలికి అలమటించి రోగంలో నొప్పులు తట్టుకోలేక కేకలు పెట్టి చచ్చిపోయిందండి రోడ్లోనే.
రోడ్డు పక్కన చిన్న స్థలంలో చిన్న బొంగులేసి అంతే, 2 తాటాకులు, ఎండ కూడా లోపలే. కేకలేసి రోడ్డు పక్కన దిక్కుమాలిన చావు అంటారు కదా, దిక్కుమాలిన చావు. ఎవరు పట్టించుకో. దౌర్భాగ్యుడవు, దిగంబరివి, దిక్కుమాలినోడివి, దౌర్భాగ్యుడివి, గుడ్డోడివి. కేకలు పెట్టి చచ్చిపోయిందండి. ప్రభు చెప్తున్నాడు, ఈ దౌర్భాగ్య స్థితిలో దరిద్రుడిగా ఉన్నవాడిని బాగు చేయటానికి ధనవంతుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఎలా వచ్చాడట? దరిద్రుడిగా వచ్చాడట. ఎంత దరిద్రుడిగా వచ్చాడంటే ఈ ప్రేమమడి యేసయ్య కడు పేదరాలి కుటుంబంలో, మరియా ఇంట్లో, యోసేపు మరియలు పేదలు, ఆ గృహాన్ని ఎన్నుకున్నాడు. సత్రములో స్థలము లేదు, ప్రజాసంఖ్య రాయటం కోసం నజరేతు నుండి బెత్లెహేముకు వచ్చారు. ప్రయాణం చేసి వస్తే నిండు చూలాలు, ప్రసవ దినాలు నిండిపోయినాయి. ప్రసవ దినాలు నిండిపోయినటువంటి మరియా డెలివరీ అవటానికి చూస్తే అక్కడ స్థలము లేదు. స్థలం లేనటువంటి ఆ పరిస్థితిలో ఎక్కడికి వచ్చారంట? ఆ సత్రపు యజమాని, పశువుల పాక ఉంది, పశువుల శాల ఉంది, కుదిరితే అక్కడికి వెళ్ళిపో అంటే అక్కడికి వెళితే పశువుల శాలలో, పశువుల తొట్టిలో ఈ రక్షకుడు యేసు ప్రభు పుట్టాడు. పశువుల శాలలో, పశువుల తొట్టిలో. ఎక్కడ పడుకోబెట్టారు ఆయన్ని చెప్పండి? ఎక్కడ పడుకోబెట్టారు? లూకాసు వార్త 1వ అధ్యాయం, 1వ అధ్యాయం 2వ అధ్యాయానికి వెళ్దాం. 2వ అధ్యాయము 1 నజరేతు నుండి యోదయ అనబడిన బెత్లెహేముకు వెళ్ళారు. 5వ వచనము. నజరేతు నుండి బెత్లెహేముకి 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి దావీదు ఊరికి వెళితే, బెత్లెహేము ఊరికి, అక్కడ ప్రసవ దినాలు నిండిపోతే కుమారుని కని పొత్తి గుడ్డలతో తన తొలిచూలు కుమారుని 7వ వచనం, లూకా 2. తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పొత్తి గుడ్డలు చిన్న చిన్న గుడ్డ పిలకలు, పాత చిన్న గుడ్డ ముక్కలు. పశువుల తొట్టిలో పడుకోబెట్టారా? మీ పిల్లల్ని ఎక్కడ పడుకోబెట్టారమ్మా? ఎక్కడ పడుకోబెట్టారు మీ పిల్లల్ని? ఏమా, మీ పిల్లల్ని ఎక్కడ పుట్టిన తర్వాత ఎక్కడ పడుకోబెట్టారు? ఉయ్యాల్లో వేశారు. లేకపోతే పేదలైనా ఏం చేస్తారండి? చీర కట్టన్నా దానిలో పడుకోబెడతారు, ఉయ్యాలు వేస్తారు, లేకపోతే స్ప్రింగులు పెడతారు, ఊగుతూ ఉంటుంది. మంచి ఖరీదైన, మొన్న ఒక అంటుంది, మా అమ్మాయికి అండి ఒక ఉయ్యాల కొన్నామండి, 7,000 అయ్యిందండి అంటుంది. స్టాండ్ ఉంటుందండి, ఎక్కడ కాబట్టి ఆడ పెట్టుకోవచ్చండి, ఆడ పెట్టి ఊపుతూ ఉండొచ్చండి. నా మంచం దగ్గరికి ఆ ఉయ్యాలు తెప్పించుకుంటాను. నేను నిద్రపోతా, పిల్ల ఏడుస్తుంటే మధ్యలో నేను నిద్రపోతా, ఇట్లా ఊపుతా అండి. ఏంటంట, ఆ పిల్లకు దోమలు కొడకుండా పైన కూడా నెట్ ఉంటుందండి, కప్పేయచ్చండి. నెట్ వేసి దానికి ఏం చేస్తా, జిప్పేసేస్తానండి. ఎలాంటి సోఫిస్టికేటెడ్ లైఫ్ అయిపోయింది ఈ దినాల్లో. మంచి మంచి డ్రెస్సులు, పుట్టినప్పుడే 500, 1000 రూపాయల డ్రెస్సులు పుట్టినోళ్ళకి. కానీ ఈ ప్రేమమయుడు యేసు ప్రభు రక్షకుడు దరిద్రుడాయనో క్రీస్తు దేవుడు. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఎరుగుదురు కదా.
ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. దరిద్రుల పాపము మానవుడిని దరిద్రుడిగా చేస్తే ఈ దరిద్రుడైన మానవుడిని రక్షించడానికి ప్రేమమయుడైన యేసు ప్రభు మన కోసము ఆయన దరిద్రుడయ్యాడు. ధనవంతుడైనటువంటి యేసయ్య దరిద్రులమైపోయిన మనలను కాపాడటానికి మన దగ్గరికి దిగి వచ్చాడు. కింద పడిపోయిన మానవుడిని రక్షించాలంటే పైనున్నవాడు పై అంతస్తులో ఉన్నాడు, కింద వాడు పడి కుట్టుకులాడుతున్నాడు. రక్షించాలంటే ఏం చేయాలి? పిల్లవాడు కింద ఉన్నవాడు రక్షించాలంటే పైనున్నవాడు కిందకి రావాలి. పై అంతస్తులో ఉన్నవాడు పైనున్నాడు, కింద కుర్రాడు కొట్టుకులాడుతున్నాడు. పడిపోయి బండి మీద పడి కొట్టుకులాడుతుంటే కాపాడండి అంటే ఆ కింద పడ్డవాడిని కాపాడాలి అంటే పైనున్నవాడి కిందకి దిగి రావాలి. పైనున్న దేవుడు పాపం వల్ల కురిపోయి దరిద్రుడై దౌర్భాగ్యుడై దిక్కులేనుడైపోయిన మానవుడిని కాపాడటానికి ఆ ప్రేమమయుడని యేసయ్య మన కొరకు దరిద్రుడిగా వచ్చాడు. ఇది ప్రేమ అంటే. ఇది ప్రేమ. మంచివాడిని కాపాడటం కాదు, కష్టంలో ఉన్నవాడిని దరిద్రుడిని కాపాడటం. ఇది ప్రేమ. యేసయ్యకున్న మనసు ఎంత గొప్పదో చూడండి. మన ప్రభు అయిన యేసయ్యకున్న మనసు దరిద్రుడైన మానవుడిని కాపాడటానికి దరిద్రుడిగా దిగొచ్చాడు. గొప్ప దేవుడు పాపం వల్ల దరిద్రుడైన వ్యక్తిని పైకి లేపటానికి ఆయన దిగి వచ్చాడు. చాలా కాలం క్రితం నేను ప్రయాణం చేస్తుంటే నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక మినీ లారీ తిరగబడింది. దానిలో అన్ని బిర్లా సిమెంట్, తెల్ల సిమెంట్ గోతాలు ఉన్నాయి. ఆ లారీ తిరగబడింది. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. అక్కడికి వచ్చి అందరూ బస్సులన్నీ ఆగిపోయినాయి. నేను బస్సులో ఉన్న వాడిని దిగి హడావుడికి వస్తే ఆ లారీలో నుండి శబ్దం వినిపిస్తుంది. అయ్యా, నేను బ్రతికున్నానయ్యా, నన్ను రక్షించండి అయ్యా అని కేకలు పెడుతున్నాడు. అయ్యా, లారీ కింద ఉండిపోయానయ్యా, ఈ బస్తాలు ఉన్నాయ్యా, నన్ను కాపాడండి. ఎత్తుకుతున్నాము, పొద్దుపోయింది, బాగా 5-6:30 చీకటి పడింది. ఏం చేయాలి? లైట్లు వేస్తాను, కొంచెం కొంచెం కనిపిస్తుంది. చూస్తే మినీ లారీ తిరగబడింది కదా. తిరగబడిన లారీ కింద అంచుల్లో ఉన్నాడండి. నా కాళ్ళన్నీ ఆ కింద ఉన్నాయండి. అరే ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం. ఎత్తుకున్నా, ఆ పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు. లారీ ఇట్లాగా ఇట్లా ఉండాల్సిన ఇట్లా పడింది. ఈ బస్తాలన్నీ పడ్డాయి. ఈ లారీ అంచుల్లో వాడి కాళ్ళన్నీ పడి నజ్జైపోయి ఉన్నాయి. అయ్యా అయ్యా ఇక్కడ ఉన్నానయ్యా అంటున్నాడు. ఎక్కడున్నాడు? ఎత్తుకుతుంటే కాళ్ళు కనబడుతున్నాయి. అరే ఇక్కడ ఉన్నాడు అని కాళ్ళు ఇట్లా అందరం కొంచెం లేపుదామని ఆ లారీ ఇట్లా లేపేమో ఎగ్గిరి పక్కకు వచ్చాడు. 2 కాళ్ళు అప్పచ్చిల్లాగా అయిపోయినాయి. ప్రియులారా, నలిగిపోయినాయి. ఆ పిల్లవాడిని కాపాడటానికి ఎక్కడెక్కడ ఉన్న అందరూ అక్కడ దిగి రావాల్సి వచ్చింది. ఆ కాళ్ళు 2 తర్వాత తీసేశారు. అడు తర్వాత ఆపరేషన్ ఏదైంది, గుంటోడైపోయాడు పాపం. అయినా బ్రతికాడు. ఈ వ్యక్తిని కాపాడటానికి ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఆ కిందకి దిగి వచ్చారు. కింద పడిపోయిన వాడిని ఆ లారీ పైకి లేపి ఆ పిల్లవాడిని రక్షించారు. యేసు ప్రభువు కూడా పాపం వల్ల ఆరోగ్యాన్ని, అందాన్ని, ఆనందాన్ని, ఆకారాన్ని పోగొట్టుకున్న మానవుడిని కాపాడటానికి ఈ ప్రేమమయుడు భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాకొచ్చాడు. మన స్థానాన్ని తీసుకున్నాడు, మనల్ని ధనవంతులుగా చేయాలని. యేసయ్య లేనప్పుడు త్రాగుడు మానవుడిని ఏం చేసింది? దరిద్రుడిగా చేసింది. ఒక హెడ్ మాస్టర్ నాకు తెలుసు, భయంకరంగా త్రాగేవాడు. భార్య కూడా టీచర్. 2 పిల్లలండి ఆయనకి. 2 పిల్లలు.
ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక దినాన ఈ హెడ్ మాస్టర్ని భయంకరంగా చితకబాతున్నారు జనం రోడ్డు పక్కన. ఏంటి అంటే భయంకరంగా త్రాగి డబ్బులన్నీ అవగొట్టాక చాలక అమ్మాయిని వాళ్ళ కూతుర్ని అమ్ముకున్నాడండి. అమ్ముకున్నాక ఎవరికో తెలిసింది. తర్వాత ఫలాని వాడు ఫలాని అని అతను ఫలాని వాళ్ళ బంధువులైన ఒక ఆయన పిల్లని అమ్ముతావురా అని కేసు పెట్టే లోపు పోలీసులు ఆయన వచ్చే లోపు రోడ్డు మీద కట్టేసి బంధువులందరూ కొడుతున్నారండి. పిల్లని అమ్ముతావరా నువ్వు త్రాగుబోతాడా అని భార్యకి తెలిసి వచ్చింది. ఆ పిల్లవాడి ఎవరు అమ్మేశారు, తీసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు పట్టుకున్నారండి. పిల్లవాడేడి పిల్లేది అంటే అమ్మేశాను అన్నాడండి. భయంకరంగా కొట్టారు. తర్వాత పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. ఎక్కడ అమ్మారంటే అప్పుడే తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి అతను పట్టుకొచ్చారు, ఆ పిల్లని పట్టుకొచ్చారు. త్రాగుడుకు బందీ అని హెడ్ మాస్టర్ అండి త్రాగుడుకు బందీ అయి దరిద్రుడైపోయాడు. అట్లాంటి వాడు యేసయ్య వాక్యం అతనికి నేను అందించాను. యేసయ్య ఎంత గొప్పడో, యేసయ్య ఎంత ప్రేమమయుడో, యేసయ్య ఎంత శక్తివంతుడో, దరిద్రుడైన మానవుడిని రక్షించడానికి ఎలా మన స్థానానికి దిగి వచ్చాడో ఆయనకు చెప్పిన తర్వాత ఎక్కడైనా మీటింగ్కి వెళ్తుంటే ఏదైనా ఊరు వెళ్తే నా ఇంటి వచ్చేవాడు. అయ్యా మా ఇంటికి వెళ్దామా, నా ఇంటికి తీసుకెళ్ళాడు. అది వరల పెంకుటిల్లు. ఆ వరల పెంకుటింట్లో లోపల తీసుకెళ్తే భయంకరమైన ఇల్లు వాసన కొడుతుంది. కింద నేలంతా తడిచిపోయి ఉంది. అప్పటికే కొంచెం వర్షం పడిన టైము. ఆ పెంకులన్నీ కొన్ని పోయినాయి. ఎండొస్తే ఎండ లోపలే ఉంటుంది, మంచు వస్తే మంచు లోపలే ఉంటుంది, వర్షం వస్తే వర్షం కూడా లోపల పడతానే ఉంటుంది. ఓ ప్రక్కన చూస్తే బొంగు ఉంది. బొంగుకి కొన్ని గుడ్లు ఉన్నాయండి. ఎవరిల్లు హెడ్ మాస్టర్ గారు భార్య టీచర్ గారి ఇల్లు. ఏమున్నాయి? మంచి తీగ లేదు, మంచి డ్రెస్సులు లేవు, మంచి లేవు. ఒక బొంగుకి పాత గుడ్లన్నీ ఆలాడేస్తున్నాయి. ఒక నులక మంచం ఒక్కటే ఉంది. ఒక ప్లాస్టిక్ బకెటు, ప్లాస్టిక్ బిందె, ఒక మగ్గు, 4 చిన్న గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు ఉన్నాయండి. మంచినీళ్ళు ఇవ్వాలంటే ఆ బిందులో ముంచి ఆ చెంబు తెచ్చిస్తున్నాడు. ఆ ఇల్లు ఆ చెంబు చూసి తాగేళ్ళే బ్రదర్ నేను అన్నాను. అది ఆయన ఇల్లు. ఎంత దరిద్రుడయ్యాడు. ఒక్క స్టీల్ గ్లాసు లేదు. ఆ భార్య వచ్చింది, అయ్యా నమస్కారం అంది. ఆమెను చూస్తే ఒక ఏంటి ఏం గాజు అంటారు? గాజుగా ఈ మామూలు వేసుకుంటారు కదమ్మా, మట్టి గాజులు ఇరుగుతాయి కదా, ఊరికి ఇరిగిపోతాయే మట్టి గాజులు. పసుపు తాడుందండి. ఎవరికి? టీచర్ అమ్మకే. ఎవరికి? హెడ్ మాస్టరు భర్త, భార్య ఏమో టీచర్ అమ్మ, టీచర్ గారు. ఇద్దరు ఉద్యోగాలంటే ఇల్లు ఎంత బాగుంటుంది కదా, ఉండాలి కదా. మంచి డ్రెస్సు, పిల్లలు చూస్తే సరిగ్గా బట్టలేవు. ఇద్దరు పిల్లలు తెస్తే చినిగిపోయించి ఒక నరికి మురికి ఒక డ్రెస్తో ఆ పిల్లవాడు కనపడుతున్నాడు. పిల్ల అయ్యో, సరైన వస్త్రాలు లేవు, కూర్చోటానికి కుర్చీ లేదు, నొలక మంచం ఏలాడుతానే కొంచెం కిందకి తాడ్లు. ఆ మంచంలో కూర్చుంటే కిందకి వెళ్ళిపోయాను. హెడ్ మాస్టర్ ఇల్లు ఏంటి ఇంత దౌర్భాగ్యంగా ఉంది. ఎప్పుడు ఇంత పేదరికం నాకు తెలియదు. అప్పుడు కొత్త ఊరికి వెళ్ళటం, ఆ ఏరియా వెళ్ళటం, ఇంత పేదరికంగా ఉండే ఇల్లు అదే నేను మొదట చూడటం. ఆ సహోదరుడిని నాతో పాటు తీసుకొని వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళాము. వాక్యం వినేవాడు, తెల్లారికి వచ్చేవాడు, ఉద్యోగానికి వెళ్ళేవాడు. కొన్ని రోజులకి పిల్లవాడి వల్ల అన్ని పాపాలు ఒప్పుకోవటం మొదలెట్టాడు. పిల్లవాడి వలె అన్ని పాపాలు తనతో గ్రహించుకొని ఏమేం బాధ పెట్టాడు, ఎవరెవరు దుఃఖ పెట్టాడు, ఎందుకు ఇంత దరిద్ర జీవితం వచ్చిందో, త్రాగుడు తన కుటుంబాన్ని ఎంత అదముడుగా చేసిందో ఏడ్చాడు.
పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రభు అతను విడిపించాడండి. అతని పేరు డానియల్. పేరుకు నామక క్రైస్తవుడు. యేసయ్య అంటే తెలీదు. త్రాగుడు అతన్ని యేసయ్యకి దూరం చేసింది, సంతోషాన్ని దూరం చేసింది, కుటుంబంలో ఆనందాన్ని దూరం చేసింది, ఆహారం దూరం చేసింది. త్రాగి ఎక్కడో పడిపోతాడు. విలువలను దూరం చేసింది, గౌరవాన్ని దూరం చేసింది, మంట కలిపింది. మాస్టర్ అంటే ఎవ్వరూ లెక్క పెట్టరు, అందరు నమస్కారం చేస్తారు మాస్టర్కి. ఈడ తాగుబోతాడు అని వెళ్తున్నారు మాస్టర్ దగ్గర ముందే, హెడ్ మాస్టర్ గారి ముందు. ఈడ తాగుబోతాడు, పడతాడు, అరే మన మీద పడతాడు రావు, తప్పుకోరా అంటున్నాడు. ఒక్కో పిల్లలు తప్పుకోరా మన మీద పడతాడు రా తాగిడు, ఈ మా ఈడు 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 అంటున్నారండి హెడ్ మాస్టర్ని. విలువలు ఉన్నాయా? పాపము మానవుడిని విలువలు లేనివాడుగా చేస్తుంది. అటువంటి పరిస్థితులలో యేసయ్య వాక్యం విన్నాడు. విని ఒక్కొక్కరి దగ్గరికి క్షమాపణ అడిగాడు. అప్పులు పెట్టేవాడు, అప్పులు పాలయ్యేవాడు, ఇలాంటి వ్యక్తిని యేసయ్య వాక్యం అద్భుతంగా మార్చింది. భార్యని క్షమాపణ అడిగాడు, పిల్లల్ని క్షమాపణ అడిగాడు, ఎవరెవరిని బాధ పెట్టాడు అందరినీ క్షమాపణ అడిగాడు. త్రాగుడు నుండి విడిపించబడ్డాడు. పిల్లలను మంచిగా చదివించుకున్నాడు. ఒక దినాన అయ్యా ఇల్లు కట్టుకుంటున్నా ప్రార్థన చేయండి మీరే రావాలి అన్నాడు. ఆ గృహం ఎలా కట్టుకున్నా ప్లాన్ చూశాను, ప్రార్థన చేశాను. కొంతకాలం అయిపోయాక గృహప్రవేశం ముందు మీరు రావాలి అన్నాడండి. 2 అంతస్తులు ఇల్లు కట్టాడు. కొంతకాలం ఆ పిల్లల్ని చూస్తే ఒక పిల్లవాడేమో ఫారిన్కి వెళ్ళిపోయాడు, పిల్ల డాక్టర్. మంచి స్టేజ్కి వచ్చారు. ఆ గృహంలో మీటింగ్ అయిపోయాక ఇదిగో ఇది మా బెడ్రూమ్ అయ్యా. ఏ ఇల్లు ఒకప్పుడు పెంకుటిల్లు, సూర్యుడు చంద్రుడు వర్షం మంచు అన్నీ ఉంటాయో, ఏ ఇంటిలో బొంగుండి పాత గుడ్లు ఉన్నాయో, నొల్లక మంచం జారిపోయిన ఏది కుంగిపోయినా ఏమంటారు దాన్ని, కింద కొట్టదా ఏమంటారయ్యా, నొల్లక మంచం కూరుకుపోతుంది, కిందకి పోతుంది. అలాంటి మంచం ఒకప్పుడు ప్లాస్టిక్ ఏ ఉన్నాయో అదే స్థలంలో 2 అంతస్తుల పెద్ద బిల్డింగ్. బెడ్రూమ్ వచ్చి మీటింగ్ అయిపోయాక భోజనాలు పెట్టాడు, ఏడుస్తున్నాడు. ఒకప్పుడు దరిద్రుడిని, ఉద్యోగం ఉంది, హోదా ఉంది, పాపము నన్ను దరిద్రుడిగా చేసింది, త్రాగుడు నన్ను దరిద్రుడిగా చేసింది. భార్య ఏం తిందో తెలియదు, ఆమె జీతం తీసుకొని వెళ్ళి త్రాగేసేవాడిని. బిడ్డల మధ్యలో భార్యకి నాకు ప్రేమ అంటే తెలియదు. నా దురలవాట్లు నన్ను దరిద్రుడిగా చేస్తే ఈ దైవజనుడు ఎట్లా పరిచయమయ్యాడు, ఎట్లాగా వచ్చాడయ్యా, ఆయనతో నన్ను తీసుకొని వెళ్ళాడు. ఆయన ప్రేమ చూపాడు, యేసయ్య ప్రేమను చూపాడు, ఆయన వాక్యం నాకు అందించాడు. ఆయనతో పాటు దైవజనుడితో పాటు అయ్యగారు అంట పడి మీటింగ్కి వెళ్ళేవాడిని. ఆయన వాక్యం చెప్తుంటే కన్నీటితో కారుస్తూ చెప్తుంటే గుడ్డల్లా పగిరి. ధనవంతుడైన దేవుడు పాపము మానవుడిని దరిద్రుడిగా చేస్తే దరిద్రుడైన మానవుడిని కాపాడటానికి ధనవంతుడైన దేవుడు దరిద్రుడిగా దిగి వచ్చాడు. ప్రియమైన సహోదరుడా, నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు. ప్రియమైన సహోదరు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. దరిద్రుడిగా నీవు దరిద్రుడిగా ఉండవు ఆయనకి ఇష్టం లేదు. ఆయన దరిద్రుడిని ధనవంతుడిగా చేయటానికి, అనారోగ్యం ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా చేయటానికి, విలువలు లేని వారికి విలువలు కల్పించడానికి, దుఃఖములో ఉన్న వారిని ఆదరించడానికి ఈ లోకానికి వచ్చాడు. గుడ్డి వారి కన్నులు తెరవడానికి వచ్చాడు, బంధించబడిన వారిని విడిపించడానికి వచ్చాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము. ఈ ప్రేమమైన మనసు ఎంత గొప్పదో చూడండి, ఎంత గొప్ప దేవుడో ఈ దేవుడు చూడండి. 6వ వచనము, గుడ్డి వారి కన్నులు తెరవటానికి, బంధించబడిన వారిని చెరలో నుండి వెలుపలికి తేటాకి, చీకట్లో నివసించే వారిని బంది గృహముల నుండి వెలుపలికి తేటాకి, నేనే నీతి విషయమై నిన్ను పిలిచా. గుడ్డి వారి కన్నులు తెరవటానికి వచ్చాడు యేసు ప్రభు.
బంధకాలలో ఉన్న వారి బంధకాలు విడిపించడానికి వచ్చాడు యేసు ప్రభు. చెడులో ఉన్న వారి చెడును విమోచించడానికి వచ్చాడు యేసు ప్రభు. నువ్వెవరైనా సరే ఈ ప్రేమమడి నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను విమోచించడానికి, విడిపించడానికి. ఈ ప్రేమమడి యేసు ప్రభు ఆయన ఎందుకు వచ్చాడు? 61వ అధ్యాయము యెషయా గ్రంథం. మొదటి నుంచి చదువుదాం. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం కలవారిని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించడానికి, యెహోవా హితవచనము మన దేవుని ప్రతిదండన దినం ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చటానికి, సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము, ఆనంద వస్త్రాలు ఇవ్వటానికి, బూడిదకు ప్రతిగా పూల దండ, దుఃఖాన్ని ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము ఇవ్వటానికి యేసయ్య వచ్చాడు. బంధించబడిన వారికి విముక్తి ప్రకటించడానికి వచ్చాడు యేసయ్య. ఈ దినాలలో ఎంతమంది బంధించబడిన వారు యేసయ్య వాక్యం విన్నాక విడిపించబడ్డ వారుగా ఉన్నవారి సమాజంలో చూస్తున్నాం. ఎంతమంది త్రాగుడులో, జోదములో, విగ్రహార్థంలో, వ్యభిచారంలో, గర్వములో, చెడు అలవాట్లలో కూరుకుపోయిన వారు ఎంతమంది సమాజంలో విలువ లేని వారు కనిపిస్తున్నారు. ఈ వ్యక్తి, ఈ సహోదరుడు దేవుని వాక్యం విన్న తర్వాత మారిపోయాడు. త్రాగుడు నుండి విడిపించబడ్డాడు. పెద్ద ఇల్లు కట్టాడు. పిల్లలు మంచి చదువు చదివారు. భార్యాభర్తలు దురలవాట్లు పోయినాయి కదా, డబ్బులు బాగా మిగిలాయి. మంచిగా ఇల్లు కట్టాడు. మీటింగ్ పెట్టాక సాక్ష్యం చెప్పి ఏడుస్తున్నాడు. త్రాగుడుకు బంధించబడ్డాను. ఎంతగా బంధించబడ్డానంటే త్రాగుడుకు బందీ అయి నా బిడ్డను కూడా అమ్ముకున్నాను. అందరూ నన్ను కొట్టారు. స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉన్న నేను, పిల్లలు కూడా నన్ను తిట్టేవారు, ఎగతాళి చేసేవారు. విలువలు లేవు నా జీవితంలో. విలువలు లేకుండా పాపము నన్ను విలువ లేని వాడుగా చేసింది. అందరు చులకనగా మాట్లాడేవారు. ఎప్పుడు తినేవాడిని, ఎక్కడ పడుకునేవాడినో నాకే తెలియదు. బిడ్డలు కూడా నన్ను గౌరవించేవాళ్ళు కాదు. ఇటువంటి పరిస్థితి. ఇదిగో ఈ దైవజనుడు వెనక్కి తిరిగి దండం పెట్టి ఏడుస్తున్నాడు నా వైపు చూసి. ఈ దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చారు, నన్ను ప్రేమించాడు, నాకు పరిచయం అయ్యి నన్ను ప్రేమించి ఆయనతో పాటు మీటింగ్కి తీసుకెళ్లేవాడు. ఆ వాక్యం వింటుండగా యేసు ఎంత ప్రేమమయుడో వాక్యం చెప్తుంటే ఆ వాక్యం నా గుండెలు పగలగొట్టింది. యేసయ్య లోకానికి వచ్చింది బంధించబడ్డ వారు విడిపించడానికి వచ్చాడట. విడిపించటానికి ఒక దినాన్ని ఈ వాక్యము నన్ను విడిపించింది. త్రాగు నుండి విడిపించింది, విలువలలోనికి తెచ్చింది. ఇదిగో ఎంత ఇల్లు కట్టుకున్నట్టు చేసింది అని అందరి ముందు కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. కాళ్ళ మీద పడి, నా కాళ్ళు కాదయ్యా, ఆ ప్రేమమ్మడి యేసయ్య కాళ్ళు పట్టుకో. అంత అయిపోయాక, భోజనాలు అయిపోయాక, అయ్యా ఈ బెడ్రూమ్ మా కోసం పెట్టుకున్నా, నేను నా భార్య. కానీ ఇది దేవుని సేవకులు, మీరు ఈ దినం పడుకోవాలి ఈ బెడ్రూమ్లో. మీరు ఈ బెడ్రూమ్లో ఉంటే మాకు ఆశీర్వాదం అని ఇచ్చాడండి నాకు ఆ బెడ్రూమ్. ఎంత పెద్ద ఇల్లు కట్టాడు. 3 బెడ్రూమ్లు, 2 పిల్లలకి, వాళ్ళకి 2 అంతస్తులు కట్టాడు. ఎవరిచ్చారు విలువ ఈ వ్యక్తికి? ఎవరిచ్చారు విలువ లేని జీవితానికి విలువ? దరిద్రుడైన మానవుడిని రక్షించడానికి ధనవంతుడైన దేవుడు దరిద్రుడైన మానవుడి స్థానాన్ని దిగి వచ్చి ఆయన మానవ జీవితాల్లో ఆయన వాక్యము, ఆయన మాటలో ఆయన చేసిన త్యాగము విలువలోకి తెచ్చింది మానవుడిని. దేవుడు లేడని బుద్ధి లేడుగా పరిగెత్తిన నాలాంటి వాడిని, విలువలు లేక ఆత్మహత్య చేసుకోవాలనే సమాధానము, సంతోషము లేక, సినిమాలలో, స్నేహాలలో ఆనందం కానుక చనిపోవాలనుకున్న నన్ను, విషం త్రాగిన నన్ను విలువలోనికి తెచ్చాడు ఈ ప్రేమమడి యేసయ్య.
నా దగ్గరికి దరిద్రుడైన నన్ను, చనిపోవాలనుకున్న నన్ను చావు నుండి కాపాడి ఇదిగో విలువైన జీవితానికి తెచ్చాడు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ధనవంతులైన ఈ దేవుడు తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేయాలని మన నిమిత్తము దరిద్రుడాయను, రిక్తుడు, ఏమి లేనోడు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఎలాగా ప్రేమమడి యేసు ప్రభు రిక్తునిగా మానవ పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా ఏమి లేనివానిగా చేసుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, ఏమి లేనివానిగా చేసుకున్నాడు. యేసయ్యకున్న మనస్సు. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఏమన్నాడు తెలుసా? నా జీవిత సర్వస్వాన్ని ఆఫ్రికాకు అంకితం చేయటంలో త్యాగం చేశాను అని ప్రజలు నన్ను ఎంతో పొగుడుతున్నారు, కానీ నేను దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను అని ఏడ్చాడు. ఎవరు? డేవిడ్ లివింగ్స్టన్. నా జీవిత సర్వస్వాన్ని ఆఫ్రికాకు అంకితం చేయటంలో త్యాగం చేశాను అని ప్రజలు నన్ను ఎంతో పొగుడుతున్నారు, కానీ నేను దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను అని ఏడ్చాడు డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్ స్కాట్లాండ్ దేశంలో బ్లెస్డైర్ అనే ప్రాంతంలో పుట్టాడు. ఎవరా చెప్పరా? డేవిడ్ లివింగ్స్టన్. చాలా పేద కుటుంబం. తల్లిదండ్రులు చిన్న వయసులోనే యేసు ప్రభు గురించి అనేక విషయాలు చెప్పారు. వాటిలో ప్రధానమైనది యథార్థంగా ఉండు, ఎంత నష్టమైనా కష్టమైనా పర్వాలేదు, యథార్థంగా ఉండు, అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దు, లోపల ఏముందో అదే నువ్వు మాట్లాడు, ఏం చూసావో అదే చెప్పు, యథార్థంగా ఉండు, మోసం చేయొద్దు, మాయ చేయొద్దు. తల్లిదండ్రులు లివింగ్స్టన్కు చెప్తా ఉండేవాళ్ళు, యథార్థంగా ఉండు, ఎంత కష్టమైనా నష్టమైనా పర్లా, యథార్థంగా ఉండు. చిన్న వయసులోనే యేసయ్య వాక్యం విని యేసయ్య హృదయం ఇచ్చాడు. 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కడు పేదవాళ్ళు కాబట్టి దూది మిల్లు, స్పిన్నింగ్ మిల్లులో పనిచేసేవాడు. దూది మిల్లులో పనిచేసేవాడు. పనిచేసి వచ్చి అనేక గంటలు పుస్తకాలు చదివి అర్ధరాత్రి వరకు పుస్తకాలు చదువుకునేవాడు. ఇతనికి భక్తుల పుస్తకాలు అంటే చాలా ఇష్టం. ఇతని వద్ద అనేక భక్తుల చరిత్రలో పుస్తకాలు ఉండేవి. 16 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు చైనా దేశంలో మిషనరీగా వెళ్ళిన గాడ్ జెల్ఫ్ అనే దైవజను గురించి విన్నాడు. 16 సంవత్సరాల వయసులో ఆ దైవజను గురించి విని నేను కూడా చైనా వెళ్ళి యేసయ్య సేవ చేయాలి అనుకున్నాడు. అలాగ తీర్మానం చేసుకున్నాక ఇంకా 9 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి కష్టపడి ఆ దూది మిల్లులోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసిన తర్వాత ఒక వైద్యశాలలో చేరాడు. డాక్టర్ రాబర్ట్ మెఫత్ అనే మిషనరీని కలుసుకున్నాడు. ఆఫ్రికా దేశం చాలా పేద దేశము, చాలా రోగాలతో ప్రజలు చచ్చిపోతున్నారు, అసలు అనాగరికులు సరైన వస్త్రాలు ఉండవు వాళ్ళకి, బహు దరిద్రులు ఆ ప్రజలు అని విన్నాడు. ఎవర్రా? డేవిడ్ లివింగ్స్టన్. ఏందండి జాగ్రత్తగా రండి, ఆమెను లేపు, ఏమా నిద్రపాకు, ఇను ఇటు చూడు. రాబర్ట్ మెఫత్ అనే మిషనరీ గారిని కలుసుకొని ఆయన ద్వారా 3 నెలలు ఆయనతో పాటు ఆఫ్రికా దేశం గురించి ప్రయాణం చేశాడు. ఆఫ్రికా భాష నేర్చుకున్నాడు. క్రీస్తు గురించి, యేసయ్య గురించి ఎన్నడూ వినని ప్రజలకు యేసు ప్రేమను ప్రకటించాలని ఆఫ్రికా అరణ్యానికి వెళ్ళాడు. ఎన్నో మైళ్ళు, కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. ఒక దినాన అట్లా ప్రయాణం చేస్తూ ఆఫ్రికాలో దాదాపుగా 15,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ సువార్త యేసయ్య ప్రేమను ప్రకటించాడు. ఒక పెద్ద గుంపు కలుసుకోవాలని 160 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. కొంతకాలం అయిన తర్వాత గుంపుకు చెందిన ఆ నాయకుని కుమార్తె జబ్బైపోతే ప్రార్థన చేసి కొన్ని మందులు ఇచ్చి బాగు చేశాడు ఆమెని. ఎప్పుడైతే కుమార్తె బాగయిందో
ఆ నాయకుడికి డేవిడ్ లివింగ్స్టన్ అంటే మహాప్రేమ. ఆయనే దేవుడు అనుకుంటూ లివింగ్స్టన్ అంట తిరిగేవాడు. ఈ దినాలలో మనుషులు డబ్బులు సంపాదించడం కోసం అమెరికా వెళ్తా అంటారు, టౌన్కి వెళ్తా అంటారు, హైదరాబాద్ వెళ్తా అంటారు. ఏంట్రా, ఉద్యోగం కోసం చదివిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళాలి? బాదుకి వెళ్ళాలి, బాధించుకోవడానికి హైదరాబాదు. ఎట్లా? లేకపోతే యుఎస్ వెళ్తా, ఎంఎస్ చదువుతా, ఏమే చదువుతా, కెనడా వెళ్తా, ఆస్ట్రేలియా వెళ్తా, ఇంగ్లాండ్ వెళ్తా అంటున్నారు. దేనికి? సంపాదించుకోవటానికి. ఈయన డాక్టర్ చదువుకున్నాడు. దేనికి వెళ్తున్నాడు? అయ్యో, నిజ ప్రేమ తెలియని ప్రజలు ఉన్నారే. కడు పేద కుటుంబము. ఎంత పేదవాళ్ళు అంటే ఈ కుర్రోడు కూడా వెళ్ళి పని చేయకపోతే ఇల్లు నడవట్లా. దూది మిల్లు, స్పిన్నింగ్ మిల్లుకి వెళ్ళి పని చేసి 10 గంటల తర్వాత 12 గంటలు అర్ధరాత్రి దాట చదువుకునేవాడు. ఇప్పటికే కష్టపడ్డాను, ఇంకా మంచి ఉద్యోగం తెచ్చుకొని మంచి బిల్డింగ్ కట్టుకుందాం, మంచి ఉద్యోగం చేద్దాం, ఇంకా 4 బిల్డింగ్లు కట్టుకుందాం, 4 ఇల్లు 2 ఇల్లు అద్దెకించుకుందాం, పెళ్లి చేసుకుందాం, అమ్మ నాన్న సంతోషంగా చూసుకుందాం, భార్యను సంతోషంగా చూసుకుందాం, మంచిగా ఉందాం అంటున్నాడా? ఎవరిది? మన నైజం, దరిద్రుల నైజం ఇది. సంపాదించాలి, ఇల్లు కట్టాలి, పొలం కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, చచ్చిపోయిన తరగనాసి సంపాదించాలి. ఇవన్నీ దరిద్రుల నైజం. సంపాదిస్తావయ్యా, ఏం ఎత్తుకెళ్తావు? తప్పేం కాదు, సంపాదించుకోవడం తప్పేం కాదు. ఎవరిని మోసం చేయకుండా కష్టపడి సంపాదించమని ప్రభు చెప్పాడు, ఆశీర్వదించాడు. నువ్వు కష్టపడు, పని చేయి, ఆశీర్వదించాడు. ఇగో ఈ క్యాలెండర్లో ఒక వాక్యం కూడా కనిపిస్తుంది, అభివృద్ధి అని ఉందా? ఏం కనపడుతుంది? ఇక్కడ అభివృద్ధి అని కనిపిస్తుంది. దేవుడు ఆశించాడు అభివృద్ధి చెందమని. ఏనా? ఇక్కడే విధేయత, ఓకే. ఇదిగో ఏంటిది? ఏంటంటే ఇక్కడ ఏమో కనిపిస్తుంది? అభివృద్ధి. ఏముంది ఇక్కడ? నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి దహన బలి అర్పించెను. దేవుడు నోవహును ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా విస్తరించండి అని వారితో చెప్పాను. ఆదికాండం 8:29 అధ్యాయము 1-7. అభివృద్ధి మనుషుల జీవితాలలో ఈ దినాలలో చూస్తుంది ఏంటి? అభివృద్ధి. బాగా అది కొనాలి, ఇది కొనాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయాలి, ఇలా చేయాలనుకుంటున్నారు. కానీ డేవిడ్ లివింగ్స్టన్, ఇంత కష్టాల్లో బ్రతికాం కదా, నాన్నకి అమ్మకి సరైన బట్టలు లేవు, సరైన ఆహారం లేదు, పూరి గుడిసెలో ఉన్నాం, ఒక మంచి చదువుకున్నా, నేను డాక్టర్ చదువు కూడా చదువుకున్నాను, మంచి ఇల్లు కొనుక్కుందాం, మంచిగా ఉద్యోగం చేసి మంచి బిల్డింగ్ కట్టి పెడదాం అంటున్నాడా? చూడండి, ఆ మనసు ఏంటో చూడండి. నిజ దేవుడు తెలియని ప్రజలు ఉన్నారు, నిజమైన వెలుగు తెలియని ప్రజలు ఉన్నారు, బహు దరిద్రులుగా బ్రతుకుతున్న ప్రజలు ఉన్నారు. వారికి యేసయ్య ప్రేమను ప్రకటించాలి. 16,000 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు, 15,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆఫ్రికా చేరాడు, 160 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ యొక్క ఆఫ్రికాలో ఉన్న గుంపు నాయకుల దగ్గరికి వెళ్ళాడు, ఆ పెద్ద దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మాయి జబ్బు అయిపోతే మందులు ఇచ్చి ప్రార్థన చేస్తే పూర్తి ఆరోగ్యం వచ్చింది.
అప్పుడు ఆ పెద్ద ఆనందానికి అవదలేవు. అప్పటి నుండి లివింగ్స్టన్ ఎంట తిరుగుతూ ఉండేవాడు. శ్రద్ధగా దేవుని వాక్యం విన్నాడు. చివరికి యేసయ్యే దేవుడు, ఆయన నా రక్షకుడిగా అంగీకరిస్తున్నా అని పాపాలన్నీ ఒప్పుకొని రక్షణ సంపాదించుకున్నాడు. అనేక మంది జబ్బు అయిపోయిన వారు డేవిడ్ గారి దగ్గరికి వచ్చి 100 కిలోమీటర్లు 160 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆయన దగ్గరికి వచ్చి మందులు తీసుకొని వాక్యం విని బాగైపోయేవారు. ఒక దినాన దేవుని వాక్యం అందిస్తూ ప్రయాణం చేస్తూ ఉండగా ఒక గుంపుతో కలిసి వెళ్తున్నాడు. కొంతమందితో నడిచి వెళ్తుండగా సడన్గా సింహం వచ్చేసింది ఆయన మీదకి. మీద పడి పంజా విసిరి గూడు పట్టేసింది. తుపాకీతో కాల్చాడు. ఆయన దగ్గర తుపాకీ ఉంది, కాల్చాడు. అప్పటికే పంజా విసిరింది, ఇదైంది, పడిపోయాడు. అందరు తప్పుకున్నారు. సింహం ఆయన మీద దాడి చేసింది. చచ్చిపోయాడు అనుకొని అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ తుపాకీతో మళ్ళీ కష్టంలోనే మళ్ళీ షూట్ చేసి సింహాన్ని చంపాడు. అప్పటికే పంజా విసిరింది కదా, లోతు దిగబడిపోయి గూడు జారిపోయింది. చెయ్యి సరిగా పనిచేయదు డేవిడ్ లివింగ్స్టన్కి. అలాగా నడుస్తూ నడుస్తూ రాత్రులు సరిగా కనపడదు. కంపలో భయంకర ముళ్ళు కంటి గుచ్చుకొని కళ్ళు గుడ్డు జారిపోయింది. కళ్ళు పోయింది, ఒక కన్ను పోయింది డేవిడ్ లివింగ్స్టన్ గారికి. కన్ను గుడ్డు జారిపోయింది, కంట్లో ముళ్ళు గుచ్చేసుకుంది, కనపడలా ఆయనకి పాపం. దేనికి వెళ్ళాడు ఆయన? సంపాదనకి వెళ్ళాడా? యేసు ప్రేమ తెలియని దరిద్రులైన ప్రజలని ధనవంతులుగా చేయాలి, యేసయ్యలో తేవాలి. యేసయ్య మనసు అండి. యేసయ్య నమ్మేనంటున్నావు, యేసయ్య మనసు మనకుందా? నశించిపోతున్న వాళ్ళకి యేసయ్య ప్రేమను చాటాలి. నశించిపోతున్న వారికి నిజ దేవుడిని చూపాలి. ఇదిగో గొప్ప దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్. అలాగా వెళ్ళి తుపాకీ కాల్చిన తర్వాత అది చచ్చిపోయింది. దేవుడే దైవజనుడిని కాపాడాడు. ఆఫ్రికాలో సేవ చేయడానికి అలాగ తను సమర్పించుకున్నాడు. బాగాని పరిస్థితులు ఉన్నాయి. వివాహం అయింది, జబ్బు అయిపోయింది భార్య. మరలా స్కాట్లాండ్ పంపించేశాడు. స్కాట్లాండ్ దేశ ప్రజలు తెల్లగా ఉంటారు. ఆ దేశాన్ని పంపించేశాడు. 5 సంవత్సరాల తర్వాత భార్యను చూద్దాం అని వెళితే భార్య గుర్తుపట్టలేకపోయింది లివింగ్స్టన్ని. ఆఫ్రికాలో నల్లగా ఉంటారు ప్రజలు. ఇతను నల్లగా అయిపోయాడు. పళ్ళు తెల్లగా ఉన్నాయి, ముఖం అంతా పెంచుకట్టుపోయి నల్లగా అయిపోయింది. కన్ను లేదు, గూడు జారిపోయింది, చెయ్యి సరిగా పనిచేయట్లా, జబ్బైపోయింది భార్య. అనేక సంవత్సరాల తర్వాత భార్యని కలుసుకున్నాడు. కొద్ది కాలంలోనే ఆమె జబ్బైపోయి స్కాట్లాండ్లో చచ్చిపోయింది. అక్కడికి వెళ్ళాడు. భార్యతో ఉంటే భార్య ఆయన దగ్గరే ఉంటుండగా చనిపోయింది. సమాధి దగ్గర మోకరించి, నా యేసు, నా రాజా, నా జీవితము, నా సమస్తము మరొక్కసారి నీకు సమర్పించుకుంటున్నా. నీ సేవ నిమిత్తం, నీ రాజ్యము నిమిత్తం తప్ప మరి దేనికి విలువ ఇవ్వను అని సమాధి దగ్గర ఏడుస్తూ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నా రాజా, నా యేసు, నా జీవితం సమస్తం మరొక్కసారి నీకు సమర్పించుకుంటున్నా. నీ సేవ నిమిత్తం, నీ రాజ్యం నిమిత్తం తప్ప దేనికి విలువివ్వనయ్యా. మరలా ఆఫ్రికా వెళ్ళిపోయాడు. కష్టంలో ఉన్న దరిద్రులైన మానవులను విలువలోనికి తేవాలి అని విగ్రహారాధనలో ఓవి వరుసలు లేకుండా ప్రవర్తించే ప్రజల మధ్యలో యేసయ్య ప్రేమను ప్రకటించాలని వెళ్ళిపోయాడు. ఆఫ్రికా మళ్ళీ వెళ్ళిపోయాడు. దినదినము యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రకటిస్తున్నాడు. కొంతకాలానికి ఆయనకి వద్ద నుండి ఎటువంటి సమాచారం రావట్లేదు. ఏమైపోయాడో, ఏ సింహం తిందో, చనిపోయాడేమో అని అమెరికా ప్రజలు తలంచి
డేవిడ్ లివింగ్స్టన్ వెతుక్కుంటూ వచ్చారు ఆఫ్రికాకి. వచ్చి చూస్తే ఆఫ్రికా స్టాన్లీ అనే యవనస్తుడు వచ్చాడు. తీవ్రమైన జ్వరముతో అరణ్యములో పూరి గుడిసెలో పడిపోయి ఉన్నాడు డేవిడ్ లివింగ్స్టన్. ఆ దైవజనుడిని చూచిన స్టాన్లీ ఏడ్చి ఆ దైవజనుడికి మందులు ఇచ్చి బాగు చేశాడు. అయ్యా జాగ్రత్త, అయ్యా ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తే మళ్ళీ జాగ్రత్తగా రెస్ట్ తీసుకోండి అంటే రెస్ట్ తీసుకోకుండా సేవ చేశాడు. డేవిడ్ ఒకరోజు మోకరించి ప్రభు దగ్గర చెబుతున్నాడు, డేవిడ్ లివింగ్స్టన్, ప్రభా నువ్వెక్కడికైనా నన్ను పంపు కానీ నువ్వు నాతో రావాలి. ఏ భారమైన నా మీద మోపు కానీ నీవు నన్ను బలపరచాలి. ఏ కట్టైనా కట్టు కానీ ఆ కట్టు నీ సేవకు నీ హృదయానికి నన్ను దగ్గరగా తేవాలి. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అంటే ఆయనకి ఎంత ప్రేమ చూడండి. దరిద్రుడైన నన్ను బాగు చేశాడు యేసు ప్రభు. దరిద్రుడైన నన్ను బాగు చేయడం కోసం పరమ భాగ్యవతి ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు లేకపోతే లివింగ్స్టన్ అనేవాడు దరిద్రుడే. దూది మిల్లులో పనిచేస్తూ కష్టాలు పడుతూ జీవితానికి సాగించుకునేవాడే. ఇలాంటి నన్ను యేసు ప్రభు ఎంత మెట్టుకు తెచ్చాడు. ఆయన ప్రేమ నేను ప్రకటించాలి. ఆఫ్రికా ప్రజల మధ్యలో పనిచేస్తూ భార్య జబ్బు అయిపోతే మళ్ళీ స్కాట్లాండ్ పంపాడు. 5 సంవత్సరాల తర్వాత ఆమెను చూద్దామని మళ్ళీ వెళితే గుర్తుపట్టలేని పరిస్థితికి వచ్చేసింది ఆమె. డేవిడ్ లివింగ్స్టన్ కన్ను పోయింది, బహు నల్లగా అయిపోయాడు, గూడు జారిపోయింది. అప్పటికే జబ్బు అయిపోయిన ఆమెను చూచి అక్కడే ఉన్న కొన్ని రోజులకి ఆమె చచ్చిపోయింది. లివింగ్స్టన్ చూసి ఇట్లయిపోయాడే నా భర్త, దిగాలు పడిపోతూ చివరిగా ఆమె బలహీనరాలి, ఏసై నమ్ముకున్న వాళ్ళు అలాగా ఆమె చనిపోతే ఆ సమాధి దగ్గర ఏడ్చి ప్రభుకు సమర్పించుకున్న లివింగ్స్టన్ మళ్ళీ వచ్చాడు. ప్రభు ముందు మోకరించి, ఆఫ్రికాలో మోకరించి ప్రభు దగ్గర అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నన్ను ఎక్కడికన్నా పంపు కానీ నువ్వు నాతో రావాలి. ఏ భారమన్న మోపు కానీ నన్ను నువ్వు బలపరచాలి. ఏ కట్టు అయినా కట్టు కానీ ఆ కట్టు నీ సేవకు నీ హృదయానికి దగ్గరగా లాగాలి అని ప్రార్థన చేశాడు. సువార్త అండని చీకటి ఖండం ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండంలో 33 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ లోక సంబంధమైన కష్ట నష్టాలు ఏమీ దేవుని సేవను విడిచినట్లుగా నిరుత్సాహపరచలేదు ఆయన్ని. నా ప్రియమైన క్రీస్తు ప్రభువా నేను నీకు సమర్పించుకుంటున్నా. క్రీస్తు యేసునందు నన్ను నేను ప్రోత్సహించుకుంటున్నా. ముందుకే వెనకకు లేదు, ముందుకే వెనకకు లేదు అంటూ 60వ సంవత్సరం దేవుని సేవ చేస్తూ తెల్లవారుజాము 4 గంటలప్పుడు మోకరించి ప్రార్థిస్తూ అంతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు డేవిడ్ లివింగ్స్టన్. బహు దుఃఖంలో ఉన్నవాడిని విడిపించడానికి, బాధలో ఉన్నవాడిని విడిపించడానికి, దరిద్రులైన వారిని ధనవంతులుగా చేయటానికి, రోగాల్లో ఉన్నవారిని బాగు చేయటానికి, గొప్ప భారము కలిగిన వాడై ఆఫ్రికా ఖండం మనుషులు తినే ప్రజల మధ్యకు వెళ్ళి యేసయ్య ప్రేమను ప్రకటించాడు. రకరకాల తెగల మధ్యలో నాయకుల మధ్యకు వెళ్ళి వారికి యేసయ్య వాక్యం చెప్పాడు, మందులు ఇచ్చాడు. అలాగా తన ఆరోగ్యం క్షీణించిపోతున్నా, తన భార్య చనిపోయి కష్టాల్లో ఉన్నా మళ్ళీ వెనకకు వెళ్లకుండా ఆఫ్రికాకే వచ్చి యేసయ్య ప్రేమను ప్రకటిస్తూ ఆఫ్రికా ఖండంలో ఆఫ్రికాలోనే ప్రభు దగ్గరికి చేరాడు దైవజనుడు. ఈ దినాలలో కొంచెం చదువుకుంటే సంపాదించుకోవాలంటారు. దేవుడికి సమయం ఎవరో ఏదో అలవాటుగా 2 వాక్యం అంటే ఆదివారం ప్రార్థనకి వెళ్తా అంటున్నారు. ఉద్యోగం అంటారు, ఓవర్ టైం అంటారు, ఆ పని ఈ పని అంటున్నారు, ఇంకా సంపాదించాలంటున్నారు. కానీ ఈ దైవజనుడు చూడండి, సంపాదన కాదు ఆత్మలు సంపాదించాలి. లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోతే ఉపయోగం ఏంటి? నిజ దేవుడిని కలిగి ఉండి
పరలోకం చేరితే చాలు. ఈ ధనము గన్నము మాయా, ఈ పదవి చదువు మాయా, నీకున్నవి అన్ని క్షయము, నీకున్నవి అన్ని క్షయము, ప్రభు యేసే అక్షయము, ప్రభు యేసే అక్షయము. ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు, ఈ జీవం కాదు కాదు శాశ్వతము అసలు కాదు, ఈ తనువు మంటికి మన్నై పోవునెప్పుడో తెలుసుకో, ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు. ఈ జీవితము, ఈ లోకము, ఈ తనువు శాశ్వతం కాదు. ధనము ఘనము మాయ, తనువు శరీరం మంటికి మన్నైపోయేది. రక్షణ లేకుండా, దేవుడు లేకుండా, దేవుని ప్రేమ లేకుండా ఇంకెంతకాలం దరిద్రురాలుగా ఉండి నశించిపోతావా? ఎంతమంది పాపంలో దరిద్రులుగా నశించిపోతున్న వారిని చూస్తున్నావు. ఇంకా నీ స్వార్థమేనా? ఇంకా నీ ఆలోచనలేనా? డేవిడ్ లివింగ్స్టన్ వలె నిలబడేవారు ఎక్కడున్నారు? అలా అటువంటి మనసు కలిగిన వారు ఎక్కడున్నారు? ప్రభువుని కలిగిన తర్వాత ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడకుండా ప్రభు కొరకే నిలబడ్డవాడున్నాడు. పస్తులైనా పర్వాలేదయ్యా. అయ్యా, లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము జాగ్రత్తగా చూద్దాం. ఇతనికి ఏముంది? ఇతని గురించి ఏం రాయబడింది? ఎవరంట? ఇతను ఎవరంట? దరిద్రుడంట. ఇతను కూడా దరిద్రుడే. ఏం చేశాడు ఈ దరిద్రుడు? ఏం చేశాడు? 20వ వచనం, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. 19వ వచనములో ధనవంతుడు ఒకడు ఉండెను, ఊదరంగు బట్టలను సన్నపనార వస్త్రములను ధరించుకొని ప్రతిరోజు బహుగా సుఖపడేవాడు. లాజరు అనే దరిద్రుడు ఉండెను, కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి బల్ల మీద రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాకుండా కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతాళంలో, ఆ పాతి పెట్టబడి పాతాళంలో బాధపడుతున్నాడు. దరిద్రుడు ధనం కొరకు ప్రాకులాడలేదు, నీతి కొరకు ప్రాకులాడాడు. తను కలిగిన సిద్ధాంతం, తను కలిగిన దేవునికి నమ్మకంగా వెంబడిస్తున్నాడు. ఓ ధనవంతుడా, ఒక దినాన ఈ దేహాన్ని విడిచిపెట్టాలయ్యా. నువ్వు చేసే అన్యాయము, నువ్వు చేసే అక్రమము, నువ్వు చేసే మోసము నీకు బహు నష్టాన్ని కలిగిస్తుందయ్యా. ఈ పనులు చేయబాకయ్యా, ఏసై నమ్ముకో అని చెప్తుంటే, దరిద్రుడా నువ్వు ఏసై నమ్ముకున్నావురా, నీకు ఏసై నీకు ఒక రొట్టె ఇచ్చాడరా? ఏసై నమ్ముకున్నాను అంటున్నావురా, నా బల్ల మీద పడితే ముక్కలు తింటున్నావురా, నేను పెడితే తింటున్నావురా? అయ్యా, ఈ లేకపోయినా పర్వాలేదయ్యా, ఏదో ఒక రోజు లోకాన్ని వదిలేయాలయ్యా. పరలోకంలో ఆస్తి కూర్చుకుంటున్నానయ్యా నేను. ఈ లోకంలో చెమడి కొడుతుంది, తుప్పు తినేస్తుందయ్యా ధనవంతుడా. పరలోకంలో కూర్చుకుంటున్నానయ్యా నేను, నాకు లేకపోయినా పర్వాలేదయ్యా. అది కావాలి, ఇది కావాలి అని, తెల్లారేటప్పటికి ధనవంతుడిగా ఉండాలి అని ప్రాకులాడే మనసు నాకు లేదయ్యా. నా దేవుడు నీతిమంతుడయ్యా, నన్ను నీతిమంతుడిగానే ఉండమంటున్నాడయ్యా. నీతిమంతుడిగానే ఉండనే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. నా ప్రభు చెప్పిన మాటలు నేను గుర్తు చేస్తున్నాను అయ్యా, విను. ఓ ధనవంతుడా విను. 12వ వచనం, ఇదిగో. ఓకే, 11వ వచనం చదువుదాం.
అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిము. ఇదిగో త్వరగా వస్తున్నా, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇవ్వడానికి సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది. జీతం తీసుకొని వస్తున్నా. ఉన్నాయి, ఎట్టుంటాడు ఉన్నాయి. పరిశుద్ధిగా ఉన్నాయి, అపవిత్రుడిగానే ఉన్నాయి, అన్యాయస్తుడిగానే ఉన్నాయి, నీతిమంతుడిగానే ఉండేవాడి. నేను జీతం మంచిగా ఉన్నవాడికి పరలోకం, ఇష్ట ప్రకారం ఉన్నవాడికి నరకం వీటానికి సిద్ధంగా వస్తున్నా. నా దేవుడు చెప్పాడు, అన్యాయం చేసేవాడు అన్యాయం చేయమన్నాడు. నీతిమంతుడిని పరిశుద్ధిని అట్లాగే నీతిమంతుడిగా పరిశుద్ధిగా ఉండమంటున్నాడు. నాకు అన్యాయం చేయటం వద్దయ్యా. నా దేవుడు నీతిమంతుడయ్యా, నీతిమంతుడిగానే ఉంటానయ్యా, ఏ లేకపోయినా పర్వాలేదయ్యా అంటున్నాడు. ఎవరో దరిద్రుడైన లాజరు. తన దరిద్రంగా ఉన్న స్థితికి పై అన్యాయం చేసి అక్రమం చేసి బాగా సంపాదించాలి అన్న ఆశ ఈ లాజరుకి లేదు. బల్ల మీద పడే ముక్కలే తిన్నాడు, రొట్టె ముక్కలే తిన్నాడు, నీతిని కాపాడుకున్నాడు, దేవుడిలో నడిచాడు, దేవుడి మార్గంలో నిలిచాడు. ప్రభు పిలిస్తే పరలోకానికి వెళ్ళిపోయాడు చనిపోయి. సుఖంగా ఉన్న ధనవంతుడు కూడా చనిపోయాడు. పాతాళములో వేదన పడతా ఏడుస్తున్నాడు. నువ్వు నిలబడే స్థలం ఏంటి? చివరగా ఉండే స్థలం ఏంటి? దరిద్రుడిగా ఉన్న ధనవంతుడిగా ప్రాకులాడలా అవటానికి, ధనవంతుడిగా అవ్వాలి అని ప్రాకులాడలేదు లాజరు. నీతిని సంపాదించుకున్నాడు, నీతిమంతుడైన ప్రభువుని వెంబడించాడు, నీతి రాజ్యంలో స్థలాన్ని సుస్థిరపరుచుకున్నాడు. తండ్రి కుడి అబ్రహాం రోమున పరలోకంలో అబ్రహాం రోమున ఆనుకోడానికి కొనిపోబడ్డాడు. ప్రభు కొరకు దరిద్రుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడే కానీ మోసం చేయటానికి అన్యాయం చేయడానికి ఇష్టపడలేదు లాజరు. ఎలా బ్రతుకుతున్నావు? ఎలా జీవించావు? అన్యాయము అక్రమము పాపములో ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి నరకానికి వెళ్తావా? నిన్ను ప్రేమించి ధనవంతుడైన దేవుడు పాపం వల్ల శాపం వల్ల దరిద్రాలు అయిపోయి నిన్ను విమోచించడానికి పేదవాడిగా వచ్చి నీ స్థానంలో నిలిచి శిక్ష భరించి విడుదల ప్రకటించిన యేసయ్య ఈ దినాన నిన్ను ఉన్నతమైనవానిగా చేయాలని ఆయన వాక్యానికి అందిస్తున్నాడు. క్రిస్మస్ అంటే దరిద్రమైన జీవితాన్ని ధనవంతులుగా చేసేది. క్రిస్మస్ దరిద్రులను ధనవంతులుగా చేసేది, వికారులను అందగాలుగా చేసేది, కురూపులను సొగసైన వారిగా చేసేది, బంధించబడిన వారిని విడిపించేది, గుడ్డివారి కళ్ళు తెరిచేది క్రిస్మస్. డేవిడ్ లివింగ్స్టన్ ఎంతో మందికి దీవెనిగా బ్రతికాడు. నా జీవిత సర్వస్వాన్ని ఆఫ్రికాకు అంకితం చేశానని, ఆఫ్రికాకు అంకితం చేయటంలో త్యాగం చేశాడు అని ప్రజలు నన్ను గురించి ఎంతో పొగుడుతున్నారు, కానీ నేను దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను అని ఏడ్చాడు. దరిద్రుడైన నన్ను ధనవంతుడిగా చేయాలని దరిద్రుడిగా వచ్చాడే నా యేసయ్య, ఆయనకు నేను ఎంతో రుణపడి ఉన్నా. ఈ దినాన ఈ మెట్టుకు నేను ఉన్నాను అంటే నా యేసయ్య కృప. నా యేసు కృప ఎంతయో ఆశ్చర్యకారము, నా శాంబునందు మున్గిన నన్విమోచించెను. నా యేసు కృప ఎంతో ఆశ్చర్యము, నాశనంలో మునిగిపోయిన నన్ను ఏంటంట, నా యేసు కృప ఎంతయో ఆశ్చర్యకారము, నా శాంబునందు మున్గిన నన్విమోచించెను. పాపభయం పుట్టించిన అమూల్యమౌ కృపా, భీతితోలంగా చేసెను విశ్వాసింపగానే.
అపాయ దుఃఖ శ్రమలు నీ దాటి వచ్చితి, కృపాన వెంట వాచెను, గృహాంబు చేర్చెను. పాపము భయం పుట్టించింది, అమూల్యమైన యేసయ్య కృప ఆ భయము తొలగజేసింది ఆయన నమ్మగానే. అపాయము దుఃఖము శ్రమలు దాటి వచ్చాను, ఆ యేసయ్య కృప నన్ను కాపాడుకుంటూ ఆయన రాజ్యమైన పరలోకానికి నన్ను చేర్చింది. ఆశ్చర్యమైన నా యేసయ్య కృప నాశనంలో వెళ్ళిపోతుంటే, దరిద్రునైపోతుంటే ఆయనే నా దగ్గరికి వచ్చాడు, నన్ను విడిపించాడు. తేజో మహిమన్ స్తుతులు వివేల వర్షముల్ అర్పించిన రుణస్థూలం ఆ యేసు కృపకు. తేజో మహిమ స్తుతులు వేల సంవత్సరాలు అర్పించిన రుణస్థులమే ఆయన కృపకే. ఏమి చేసిన రుణస్థులమే. అదే డేవిడ్ లివింగ్స్టన్ అంటున్నాడు, ఆఫ్రికా దేశానికి నా జీవిత సర్వస్వాన్ని అంకితం చేశాను అని ప్రజలు ఎంతో పొగుడుతున్నారు. కానీ దేవునికి ఎంతో రుణపడి ఉన్నా, ఎంత చేసినా నేను రుణస్థుడనే ఆయనకి అన్నాడండి. 60 సంవత్సరాలు తన జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసి ప్రభు ప్రేమ తెలియని దరిద్రులైన ప్రజలకు యేసయ్య ప్రేమను పంచిన గొప్ప దైవజనుడు. ప్రజలందరూ చదువుకున్న కొంతకాలానికి ఏంటి చదువుకున్న కొంతకాలానికి ఊరు వదిలేయాలి, టౌన్లకు వెళ్ళాలి, దేశానికి వెళ్ళిపోవాలి, సంపాదించాలి, కోట్లు సంపాదించుకోవాలి, కొల్లగొట్టుకోవాలనుకుంటుంటే, లేదు ఇవన్నీ అక్కర్లేదు, నాకు యేసయ్య కావాలి. యేసయ్య ప్రేమ తెలియని దరిద్రులైన ప్రజలను ధనవంతులుగా యేసయ్య మార్గానికి తేవాలి అనుకుంటున్నాడు అని అలా ఆయన కొరకు పనిచేశాడు. జబ్బు అయిపోయింది, భార్యని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, చెయ్యి పోగొట్టుకున్నాడు, వికారి అయిపోయాడు. స్కాట్లాండ్ వాళ్ళు తెల్లగా ఉంటారు, దొరలో నల్లగా అయిపోయాడు, ఆకారాన్ని పోగొట్టుకున్నాడు. కానీ పరలోకంలో విలువైన స్థలాన్ని సుస్థిరపరచుకున్నాడు. ఎక్కడ ఉండబోతున్నావు? దరిద్రుడైన నిన్ను ధనవంతుడిగా చేయాలని నీ కొరకు నీ స్థానానికి దిగిన ఆ ప్రేమమైన ప్రేమను ఈ క్రిస్మస్ దినాల్లో తెలుసుకుందాం. ఆయన ప్రేమ కొంచెమన్నా సంపాదించుకుందాం. ఆ ప్రేమ కలిగి ముందుకు సాగుదాం. మీకు దండం పెట్టి చెప్తా ఆ ప్రేమైన ప్రేమను సంపాదించుకుందాం. ఈ లోకం ఒక దినం ముగించాలి. ఎక్కడ ఉండబోతున్నావు? లివింగ్స్టన్ లాంటి గొప్ప గొప్ప దైవజనులు సర్వాన్ని త్యాగం చేసి దరిద్రులైన వారిని ధనవంతులుగా చేస్తుంటే, యేసయ్య మార్గానికి ప్రజలను తెస్తుంటే, వారి స్వార్థాలన్నీ పక్కన పెట్టి ప్రభు కోసం పనిచేస్తుంటే, ఇంకెంతకాలం స్వార్థపరురాలిగా నీ కోసము, నీ బిడ్డల కోసము, నీ కుటుంబం కోసం అంటూ పరిగెడతావు? లే, ప్రభు చూపిన ప్రేమలో దారిలో నడు. ఆయన ప్రేమను అనేకులు చూపు. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితం ద్వారా ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకున్నగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి ప్రభుకి, ప్రభువా ఏంటయ్యా నీ ప్రేమ తలుచుకుంటుంటే నాకే బాధ, దుఃఖం అనిపిస్తుంది. నిన్ను కలిగి ఉన్నాను అనుకుంటున్నాను, నిన్ను నమ్ముకున్నాను అంటున్నాను, కానీ స్వార్థం పోలేదు, నా ఆలోచనలు పోలేదు, నా తలంపులు పోలేదు, నా స్వభావం పోలేదు. లివింగ్స్టన్ ఏంటయ్యా, ఆయన జీవితం వింటుంటే నేను పిచ్చోడిని అయిపోయాను, దరిద్రుని అయిపోయానయ్యా. మారు మనసు పొందాను, యేసయ్యని నమ్ముకుంటున్నాను అంటున్నాను, కానీ నాది భక్తే కాదయ్యా. ఆయన మనసు నాకు ఇయ్యయ్యా, నీ మనసు ఇయ్యయ్యా, నీ ప్రేమ, నీ శక్తి, నీ మనసు ఇవ్వు అని పాడుకున్నాను. ఆ మనసు నాకు ఇవ్వా. నా కోసము నువ్వు ఎలాగ దరిద్రుడిగా వచ్చావు. ధనవంతుడు అయిన నువ్వు పాపం వల్ల, శాపం వల్ల దరిద్రుని అయిపోయిన నన్ను ధనవంతుడిగా చేయాలని దరిద్రుడైన నా స్థానానికి దిగొచ్చావయ్యా. ఏంటయ్యా నీ ప్రేమ ఏంటయ్యా? నన్ను క్షమించు.
నిన్ను నమ్ముకున్నాను అంటున్నాను కానీ ఈ ప్రేమ నాకు రాలేదు, ఈ ప్రేమను పొందుకోలేదు. యేసు ప్రభువా, మీ సన్నిధిలో చేరానయ్యా, మీ మాటలు విన్నామయ్యా, నీ ప్రేమలో మమ్మల్ని నడిపించాయా. లివింగ్స్టన్ భక్తి వింటుంటే మేము వేస్ట్ అనిపిస్తుంది, మా భక్తి వేస్ట్, నా భక్తి వేస్ట్ అనిపిస్తుంది. అంత చదువుకొని కష్టాల్లో దూది మిల్లో పనిచేసి కుటుంబం నడవని పరిస్థితులలో తల్లిదండ్రుల మాటలు విని యథార్థంగా బ్రతకడం నేర్చుకున్నాడు. కష్టమైన నష్టమైన యథార్థంగా బ్రతకడం నేర్చుకోండి అని నాయన తల్లిదండ్రులు చెప్పిన మాటలోనే దారిలోనే నడిచి చిన్నప్పుడే నిన్ను నమ్ముకొని నాయన కొంచెం మంచి చదువుకున్నాక కుటుంబాన్ని పైకి లేపుకోవాలి, బాగా సంపాదించుకోవాలన్న మనసు లేకుండా చైనాకి వెళ్ళాలనుకున్నాడు. ఆ తర్వాత దైవజనుని మాటలు విని ఆఫ్రికాకి ఆ దైవజనుడితో వెళ్ళాడు రఫత్. ఆ దైవజనుడితో కలిసి ఆఫ్రికా వెళ్ళి నీ ప్రేమ తెలియని ప్రజలకు నీ ప్రేమను పంచాడయ్యా. భార్య జబ్బైపోయి చనిపోయినా మీకే మళ్ళీ సమర్పించుకొని సింహము పంజా విసిరి గూడు పోగొట్టిన మెలాక కాపాడబడి ఆ కంటికి పుల్లలు తగిలి కన్ను పోయినా ఆరోగ్యం పోయినా శరీరం పెడచకట్టుకుని నల్లగైపోయినా ఆకారము మారినా నీ ప్రేమతో నిండి ప్రజలను నీ ప్రేమలోకి తెచ్చాడయ్యా. ఎంతమందిని నీ ప్రేమలోకి తెచ్చాడు, నిన్ను నమ్ముకునేవాడిగా చేశాడు. ఇది పరలోకలేదు గొప్ప ధనవంతుడు అయ్యాడయ్యా. డేవిడ్ లివింగ్స్టన్ లాంటి మనసు నాకు ఇవ్వయ్యా. బోధించడం కాదు జీవించడం, వినటం కాదు జీవించడం మాకు ఒక్కొక్కరికి నేర్పండి. మీరే ఈ దినం మీ మనసు మాకు ఇవ్వమని, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా. ధనవంతుడైన ఈ దేవుడు తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయనో అని విన్నామయ్యా. మా కొరకు దరిద్రుడుగా వచ్చిన నీ ప్రేమ గుర్తించుకొని నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయి. ఈ దిన విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేయి, భద్రపరచు, ఫలాలు ఇవ్వండి. అయోగ్యనైన నా ప్రార్థన మీరు ఆలకించండి. మీరే సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఓకే, మనందరం లేచి నిలబడి ప్రేమా ప్రియుడవు నీవే, ఆనందం ఆనందమే. అంతా 30 ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయ్యా, నాపై నీ ప్రేమధికమయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే. ద్రోహినై ఎన్నాళ్ళు నిన్ను కాంచక తిరిగి తీనయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగా లేంచితివే. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమా. ఇహలోక సకల మహిమా పోలావలే వాడిపోవున్. వాడాదే అయ్యాని ప్రేమ వాడిపోదయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే,
ఆనందమానందమే ఆనందమానందమే ఆనందమానందమే. వాక్యం అర్థమవుతుందా? ధనవంతులైన దేవుడు దరిద్రులమైన మనల్ని, పాపం మనల్ని దరిద్రులుగా చేస్తే మన కోసము ఆ ప్రేమమయుడు దరిద్రుడయ్యాడు. ఆ ప్రేమమైన ప్రేమను తెలుసుకుందాం, ఆయన ప్రేమలో నిలుద్దాం, అనేకులకు ఆ ప్రేమను పంచుదాం. హలో, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘం అందరికీ వందనాలు. పళ్ళు అయితే ఒకనాడు ఏం పళ్ళు తీపులు ఆ పళ్ళు తీపులకి నేను ఏం చేయాలి, ఒక బిల్ల వేసుకొని దేవుణ్ణి అడుక్కున్నాను, ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడుక్కున్నాక స్వస్థత ఇచ్చింది. ఆనాడు ప్రయాణం అయిపోతుంటే కడుపులో నొప్పి, ఎంత నొప్పి వచ్చిందో తండ్రి మీద భారం వేసుకొని పోయా, దేవుడు తగ్గించిండు. మీ అందరికీ దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఎలా, ఎంత మంచి దేవుడు ఎలా సహాయం చేశాడు. యేసు ప్రభు, మీ సన్నిధిలో చేరామయ్యా, నీ మాటలు వినే భాగ్యం మాకు ఇచ్చావయ్యా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా. ఓ కొరింథీ సంగమా, కక్షలో, పోట్లాట్లో, కలహాలు ఎందుకయ్యా మీకు? అందరూ ప్రేమతో ఉండండి అయ్యా. యేసయ్య కృప మీకు తెలుసు కదా. ధనవంతుడైన ఈ దేవుడు, ఆయన తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలని, మనల్ని ధనవంతులుగా చేయటానికి, మన కొరకు మన స్థానానికి దరిద్రుడిగా వచ్చాడు అని ఆ సంఘాన్ని చెప్పాడు. ప్రభువా, అయ్యా నీ మనసు మాకు ఇవ్వయ్యా, నీ ప్రేమ మాకు ఇవ్వయ్యా, నీ శక్తి మాకు ఇవ్వయ్యా. అయ్యా మమ్మల్ని దరిద్రులమైన మమ్మలను దరిద్రులుగా చేస్తే ఆ దరిద్రపు స్థితి నుండి పైకి లేపాలని మా కొరకు దరిద్రుడిగా వచ్చావు. అయ్యా ఈ ప్రేమను ఎరిగి, ఈ ప్రేమమయుడిని నమ్ముకొని, ఈ ప్రేమను పొందుకొని అనేకులకు పంచువారిగా మమ్మల్ని ఇచ్చేయి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించండి. లైవ్లో ఈ వాక్కులు వెళుతున్నాయి, ఆ ప్రజలతో కూడా మీరు మాట్లాడండి. నీ ప్రేమ తప్ప మాకు సహాయపడేది లేదు. మీ కొరకు దరిద్రుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు లాజరు. అన్యాయం అక్రమం చేసి ధనవంతుడు అవడానికి ఇష్టపడలేదు ఆ లాజరు. కాబట్టే ఈ లోకంలో కష్టమైన ఇష్టంగా భక్తి చేశాడు. కాబట్టే తండ్రి రొమ్ములో, పరలోకములో అబ్రహాం రొమ్మును అనుకున్నాడు. ఇష్ట ప్రకారము బ్రతికి ఇదే లోకమే ముఖ్యం అనుకుంటూ బ్రతికిన ధనవంతుడు పరలోకాన్ని పోగొట్టుకొని దరిద్రుడై యాతన పడుతున్నా అని ఏడ్చాడు. నాయన 2 స్థలాలు, పరలోకమా నరకమా, 2 స్థలాలు చివరిగా మాకు మిగిలేది. నీతిగా బ్రతికితే, కష్టమైన నష్టమైన నీ కొరకు బ్రతికితే పరలోకంలో ఉంటాం. మా ఇష్టమైన ఇష్ట ప్రకారం బ్రతికితే, ఈ లోకంలో సౌఖ్యాలు పేరు ప్రఖ్యాతులని బ్రతికితే ఆ విలువైన పరలోకం పోగొట్టుకుంటాం, నరకపాత్రులం అవుతాం. కాబట్టి ధనవంతుడి వలె నరకానికి వెళ్తామా? దరిద్రమైన లాజర్లాగా బ్రతికి పరలోకంలో చేరటమా? మా నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి లాజరు వలె సరైన నిర్ణయం తీసుకొని పరమరాజ్యం చేరువారుగా మా జీవితాలు సుస్థిరపరచుకోవడానికి దయచు. విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచు. మరొకసారి బలహీనలైన వారిని ముట్టి బాగు చేయి. రక్షణ లేని వరకు రక్షణ ఇవ్వు, సమాధానం లేని వరకు సమాధానం ఇవ్వు. మీ కొరకు నాణ్యమైన వారిగా మమ్మల్ని లేపు. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం మనకు తోడుగా ఉండి, ప్రభు ప్రేమను గుర్తించి, ప్రభు ప్రేమను పొందుకొని అనేకులకు దీవెనకరంగా బ్రతికినట్టు ప్రభు సహాయం చేసి తన మహిమాత్మై మనల్ని నిలబెట్టి వాడుకొని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ